Hello friends, very good morning. Welcome to 15th and as well as 16th September daily Hindu news analysis. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము 15th అండ్ 16th సెప్టెంబర్ ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్స్ని మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బట్ బిఫోర్ గోయింగ్ టు ద డిస్కషన్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ప్లాట్ఫామ్ LTX క్లాసెస్. We are providing the offline courses at Vizag. సో ఆ ఆఫ్లైన్లో ఎవరైతే కనుక ప్రిపరేషన్ ఇష్టపడుతుంటారో అలాంటి వాళ్ళకి మీకు ఏంటి అని అంటే కనుక ఆఫ్లైన్లో కూడా మనకి అట్ ద రేట్ ఆఫ్ వైజాగ్ బ్రాంచ్లో మనము కోర్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ ఫ్లాగ్షిప్ UPSC GS ప్లస్ CSAT కోర్స్లో కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇట్స్ ఎ డెడికేటెడ్ కోర్స్ వేర్ వీఆర్ ఆఫరింగ్ యూ అట్ 36,000 రూపీస్. గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి సో వీఆర్ ఛార్జింగ్ యూ 30,000 రూపీస్ జస్ట్. సో గ్రూప్ 2 ఛార్జ్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి 24,000 ఛార్జ్ చేస్తున్నామండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిక్ ఫీచర్ ఏంటంటే కనుక ఈ కోర్సెస్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తాయి. అంటే ఒకసారి మాత్రమే మనం పే చేస్తాము, లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మనకి కోర్సెస్ అయితే కనుక వస్తాయండి మనకి. అండ్ అట్ ద సేమ్ టైం యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ యూ కెన్ పే ఈవెన్ ఇన్ ద EMI ఫార్మాట్ ఆల్సో. ఒకేసారి మీరు పే చేయలేకపోయినా సరే EMI పద్ధతిలో కూడా మీరు పే చేసుకోవచ్చు. 3,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ యూ కెన్ అటెండ్ ద ఫ్రీ డెమో యాజ్ వెల్ ఫర్ 3 days. సో 3 days పాటు మీరు వచ్చి సో క్లాసెస్ అయితే కనుక అటెండ్ చేసి మన యొక్క క్వాలిటీ అనేటువంటిది ఏంటి అనేటువంటిది చూడొచ్చు. ఎస్ ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ద డే. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇఫ్ యు ఆర్ ఎంక్వైర్డ్ అబౌట్ ఎనీ పర్టికులర్ కోర్స్ గురించి ఎవరు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదండి, ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్ LTXclasses.com ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఎస్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఫర్ టుడే. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ని తీసుకుని సో ఈ పర్టికులర్ ఎడిషన్ నుంచి ఆర్టికల్స్ని మనం అయితే కనుక పిక్ చేస్తున్నాము. లెట్ us సీ ద ఎజెండా ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం ఇవాళ కవర్ చేయాలి అనేటువంటిది ఎజెండా చూద్దాం. సో చూసిన తర్వాత దెన్ వీ విల్ స్టార్ట్ ద డీటెయిల్డ్ డిస్కషన్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ asks railway to disclose the list of staff with disabilities. So this is something related to that of the GS paper to statutory bodies. సో స్టాట్యూటరీ బాడీస్ అని ఒక టాపిక్ చూడొచ్చు. అండ్ అలాగనే RTI రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని చెప్పేసి కూడా మనకైతే కనుక దాని గురించి కూడా మనం స్టడీ చేయాలి. నెక్స్ట్ వన్, Nipah death confirmed in the Malappuram. 150 contacts asked to isolate themselves. ఇది మనకి GS పేపర్ 2 హెల్త్ అనేటువంటి టాపిక్ అంటర్లో మనం తీసుకోవాలండి. దెన్ నెక్స్ట్ వన్, విల్ మిషన్ మౌసమ్ ఇంప్రూవ్ ద వెదర్ ఫోర్కాస్ట్. సో రీసెంట్గా మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క మిషన్ మౌసమ్ అనేటువంటి స్కీమ్ ప్లాన్ని మనకి అప్రూవ్ అయితే చేశారు. సో దట్ ఈస్ కమ్స్ అండర్ GS పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్, నథింగ్ బట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అనమాట. ఇక్కడ మనకి మిషన్ మౌసమ్ అని చెప్పేసి మనకైతే కనుక వెదర్ ఫోర్కాస్టింగ్ని ఇంప్రూవ్ చేయడానికి పెట్టినటువంటిది ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వన్, India sends supply to typhoon hit Laos, Myanmar and as well as Vietnam. So this can be read under GS paper 2 international relations underlo humanitarian assistance అనేటువంటి టాపిక్ అండర్లో HADR అండర్లో చదవచ్చు. అండ్ అలాగే GS పేపర్ 3 డిజాస్టర్ మేనేజ్మెంట్కి మనము వేరే కంట్రీస్కి సో చేసేటువంటి హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ అండర్లో కూడా మనం దీన్ని స్టడీ చేసుకోవచ్చు. Then the next one, GOM to review the GST rates on health and as well as the life insurance. So this comes under GS paper 3 Indian economy అండర్లో మనం కవర్ చేసుకోవాలి. Then next one, Day of Democracy. Dasara elephants join a function in front of Mysore Palace on Sunday to mark the International Day of Democracy. So this is something related to GS paper to current affairsకి సంబంధించి GS current affairs అండర్లో మనము ఇంటర్నేషనల్ డేస్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి, దాని అండర్లో మనం కవర్ చేయాలి. అండ్ అలాగనే ఈవెన్ యూ కెన్ కవర్ ఇట్ అండర్ GS పేపర్ 2 పాలిటీ అండర్లో కూడా మనం కవర్ చేసుకోవచ్చు. సో దెన్ నెక్స్ట్ వన్, ఏ హ్యూమన్ టచ్ టు ఇండియాస్ మినరల్ ఎకోసిస్టమ్ అని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయిందండి ఆర్టికల్. సో దట్ ఈస్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద GS పేపర్ 2 మనకైతే కనుక మనం స్టడీ చేసుకుంటాం.
ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రెండ్స్, మనం ఇవాళ వీడియోలో కవర్ చేయాలి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ విత్ ద ఫస్ట్ వన్. సో బిఫోర్ గోయింగ్ టు దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. సో ఫ్రెండ్స్, if we are preparing for the UPSC or if you have started preparing for UPSC and you are an absolute beginner who don't know anything about UPSC, so but it's your dream to become a civil servant, so then in that context, so to give you a direction, so we have a flagship course for you people, and that is called as UPSC General Studies course. మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే కనుక మీకు అయితే కనుక వస్తాయి. సో ఇది మీకు 30,000కే మీకు అందుబాటులో అయితే ఉంటుంది. ఒకేసారి మీరు 30,000 పే చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు సో ఈవెన్ 3,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. అంటే ఇట్ క్లియర్లీ షోస్ దట్ సో దెర్ ఈజ్ నథింగ్ ఏ లిమిటేషన్ ఫర్ యువర్ ప్రిపరేషన్. మన ప్రిపరేషన్కి ఎక్స్క్యూజ్ చెప్పాల్సిన ఇది ఏమీ లేదనమాట. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అన్నట్టు. సో ఈవెన్ యూ కెన్ పే ఇట్ ఇన్ ఈఎంఐ ఆప్షన్ యాజ్ వెల్. సో దట్ విల్ బి కన్వీనియంట్ టు ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే కనుక మన టీంతో మాట్లాడి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకుని యూ కెన్ జాయిన్ ఇట్ అండ్ యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్ ltxclasses.com. దెన్ సిమిలర్లీ మనకి ఏంటి అని అంటే కనుక ఈవెన్ ఆప్షనల్స్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో వీ హ్యావ్ ద ఆప్షనల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఓకేనా, యూ హ్యావ్ టు పిక్ వన్ ఆప్షనల్. సో ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేటువంటి ప్రోగ్రామ్ అండర్లో మన దగ్గర మనము అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. లైక్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఇవి కూడా మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే వస్తాయి. అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ యూ కెన్ సిట్ అండ్ ప్రిపేర్ ఫర్ దిస్ పర్టికులర్ ఎగ్జామినేషన్. ఫ్రెండ్స్, దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 25,000 రూపీస్ అండి. ఈవెన్ యూ కెన్ పే ఇట్ ఇన్ ద ఈఎంఐ యాజ్ వెల్ ఆఫ్ 3,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిక్ ఫీచర్ ఏంటమ్మా, దీనికి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకైతే కనుక వస్తుందన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్. సో లెట్ us స్టార్ట్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ నౌ. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం చూసుకున్నప్పుడు సిఐసి అంటే సిఐసి ఆస్క్స్ ద రైల్వే టు డిస్క్లోజ్ ద లిస్ట్ ఆఫ్ స్టాఫ్ విత్ డిజేబిలిటీస్. ఇదంతా కూడా ఏంటి అని అంటే కనుక ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, ఇక్కడ వాట్ ఈజ్ సిఐసి అంటే అర్థం ఏంటి అసలు. సిఐసి అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అని అర్థం అండి. మనకి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సిఐసి అంటాం. So now it is asking the railways particularly to disclose the list of staff with disabilities. సో మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలా జరుగుతోంది అని అంటే కనుక సో చాలామంది ఫేక్ సర్టిఫికేట్స్ అయితే కనుక పెడుతున్నారు అనేటువంటి అలిగేషన్స్ అయితే కనుక మనం చూస్తున్నామండి. ఈ కేసెస్ అనేటువంటివి పెరుగుతున్నాయి. ఇన్ దట్ కాంటెక్స్ట్ వన్ పర్సన్ హ్యాస్ ఫైల్డ్ అన్ ఆర్టీఐ. సో ఆర్టీఐ అప్లికేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ ఫైల్ చేశారనమాట విత్ రెస్పెక్ట్ టు రైల్వేస్, పర్టికులర్లీ సదరన్ డివిజన్కి. సదరన్ రైల్వేకి మనకి ఏంటి అని అంటే కనుక ఆర్టీఐ ఫైల్ చేసి ఎవరెవరైతే ఈ యొక్క పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అండర్లో మనకి జాబ్స్ని సెక్యూర్ చేశారో వాళ్ళ అందరి లిస్టు ఇవ్వమని. సో వాళ్ళకి ఏ పర్టికులర్ డిజేబిలిటీస్ అలాంగ్ విత్ ద కాపీస్ ఆఫ్ ద డిజేబిలిటీ యాజ్ వెల్. సో ఏ పర్టికులర్ డిజేబిలిటీ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ద డిజేబిలిటీ ఎంత ఉంది అని చెప్పేసి సో నాకు తెలుసుకోవాలంది. సో ఐ వాంట్ టు గెట్ దాట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మనకి ఆర్టీఐ అయితే ఫైల్ చేయడం అయితే జరిగింది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ హియర్ యూ షుడ్ అండర్స్టాండ్. సో దెన్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఈస్ దట్ మనకి ఇప్పుడు మనకి సదరన్ రైల్వే వాళ్ళ అందులో ఉన్న పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఏం చేశారు అని అంటే కనుక సో దే సెడ్ దట్ బికాస్ ఆఫ్ డ్యూ టు ప్రైవసీ కన్సర్న్స్ ఉండటం వలన మేము ఈ ఇన్ఫర్మేషన్ని మీకు ఇవ్వలేము అనేటువంటి దాన్ని అయితే కనుక చెప్పారండి. సో నౌ దిస్ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆర్టీఐ ఫైల్ చేసిన పర్సన్ నౌ వెంట్ టు దిస్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండ్ కంప్లైంట్ దేర్. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి వెళ్ళి మనకి ఏంటి అని అంటే కంప్లైంట్ అయితే చేశారు. సో దెన్ వాట్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ హ్యాస్ సెడ్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ హ్యాస్ నౌ ఆస్కింగ్ ద రైల్వేస్ సో యూ ప్లీజ్ డిస్క్లోజ్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ ద స్టాఫ్ విత్ ద డిజేబిలిటీస్. సో ఎవరెవరైతే మనకి సో డిజేబిలిటీస్ ద్వారా పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఉన్నారో వాళ్ళందరి యొక్క లిస్ట్ని కూడా డిస్క్లోజ్ చేయమని చెప్పేసి మనకి ఏంటంటే సో రైల్వేకి చెప్పడం జరుగుతోందండి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. సో దిస్ ఈజ్ ద కాంటెక్స్ట్
context. I hope you have understood, right? So because of due to the increasing number of fake cases, so fake certificates అనేటువంటివి పెట్టుకుంటున్నారు కొంతమంది. దీని మూలాన రియల్లీ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఎవరైతే ఉన్నారో, డిజర్వింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బెనిఫిట్స్ ఇది అవ్వట్లేదు. సో దే ఆర్ అనేబుల్ టు ఎంజాయ్ దట్ పర్టికులర్ బెనిఫిట్స్. సో బట్ ద ఫేక్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. సో ఓకే, ద పీపుల్ విత్ ఫేక్ సర్టిఫికెట్స్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ అని చెప్పేసి మనకి ఇష్యూ అండి ఇది. దీనికి సంబంధించినటువంటిది కాంటెక్స్ట్ ఏంటో చూద్దామండి. కాంటెక్స్ట్ మనం చూసినట్లయితే ఇప్పుడు నేను చెప్పాను కదా, ద సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ CIC హ్యాస్ అడ్వైజ్డ్ ద తిరువనంతపురం డివిజన్ ఆఫ్ సదరన్ రైల్వే to disclose all the list of employees who secured jobs under the category of persons with disabilities or people with disabilities అన్నమాట. Okay, now let us start the discussion coming to that of the RTI, right to information. సో ఓకే, ఈ యొక్క రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని మన కంట్రీలో ఇట్స్ బేసికల్లీ దాట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ రైట్ అనమాట. ఇండియాలో ఉండే ప్రతి సిటిజన్కి కూడా పబ్లిక్ అథారిటీ తన యొక్క గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ అవుతోంది అనేటువంటి ప్రతి ఇన్ఫర్మేషను కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ హీ హ్యాస్ దట్ రైట్ యాజ్ వెల్, తెలుసుకునే హక్కు ఉంది మనకి అని చెప్పేసి మనకి ఏంటంటే ఈ యొక్క రైట్ టు ఇన్ఫర్మేషన్ని గుర్తించి వన్ ఇంపార్టెంట్ లెజిస్లేషన్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్, దట్ ఈస్ నోన్ యాజ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. 2005లో మనకి ఏంటి అని అంటే కనుక RTI చట్టాన్ని అయితే కనుక ఒకటి తీసుకుని వచ్చారండి. దట్ ఈస్ నోన్ యాజ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. త్రూ దిస్ పర్టికులర్ యాక్ట్ ఎవ్రీ సిటిజన్ కెన్ ఆస్క్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో ద గవర్నమెంట్ నుంచి తనకి ఏ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అన్నా కూడా, ఓకే, ఏ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ తను ఒక పాస్పోర్ట్కి అప్లై చేశారనుకుందాం ఒక పర్సన్, బట్ ఆ పాస్పోర్ట్కి సంబంధించి తనకి ఎటువంటి స్టేటస్ కూడా సరిగ్గా తెలియట్లేదు అనుకుందాం. హీ కెన్ ఫైల్ అన్ RTI. సో ఈ రోజున ఎగ్జాక్ట్గా నా పర్టికులర్ అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉంది, సో హౌ మెనీ డేస్ మోర్ ఇట్ కెన్ టేక్ సో ఫర్ మై అప్లికేషన్ టు బీ ప్రాసెస్డ్ అని చెప్పేసి తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక మనకేంటంటే హీ కెన్ ఫైల్ అన్ RTI. అండ్ అలాగనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పర్సన్ ఒక రూరల్ ఏరియాలో ఉంటున్నారనుకోండి, అక్కడ ఆ పర్టికులర్ పంచాయత్లో తను ఎక్కడైతే ఉంటున్నారో రూరల్ వాటర్ సప్లై లేదనుకోండి, అంటే పైప్డ్ వాటర్ సప్లై. సో దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే కనుక మనకి పేపర్స్లో వాటిల్లో కూడా కంప్లీట్లీ మేము పైప్డ్ వాటర్ సప్లై మొత్తం అంతా కూడా అచీవ్ చేసాము అని చెప్పేసి చెప్తారు. ఈ పలానా పంచాయత్కి వెళ్తే కనుక మాకు ఇంకా ఫండ్స్ రాలేదు ఇక్కడ మనము ఇది డెవలప్ చేయడానికి అని చెప్పేసి అన్నారు. దెన్ ఇమీడియట్లీ హీ కెన్ ఫైల్ అన్ RTI. సో స్టేటింగ్ దట్ సో ఇక్కడ మా పలానా పంచాయత్కి మాకేంటి అని అంటే కనుక ఇంకా ఫండ్స్ అనేటువంటివి రాలేదు, దయచేసి ఆ ఫండ్స్ ఎప్పుడు వస్తాయి, లేకపోతే ఎంత వస్తాయి, సో ఎస్టిమేటెడ్ టైం ఏంటి, లేకపోతే అండ్ అలాగనే రాకపోవడానికి గల రీజన్స్ ఏంటి మాకు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా RTI ఫైల్ చేసుకుని సో వాళ్ళని ఏంటంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంటే బీట్ ఒక పర్సనల్ యూజ్కి కానివ్వండి, అంటే యాజ్ ఎ సిటిజన్గా ఒక ఇండివిజువల్గా నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి కానివ్వండి, ఐ కెన్ ఫైల్ అన్ RTI. అండ్ అలాగనే సొసైటీ గురించి, అంటే ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్, see for example road construction, school constructions, so okay, అంటే anything from the public authority, particularly you should understand that you public authority నుంచి మనం ఏంటంటే ఇన్ఫర్మేషన్ కనుక మనం తీసుకోవాలి అని అనుకుంటే కనుక సో దెన్ డెఫినెట్లీ యూ హ్యావ్ ఏ వెరీ పవర్ఫుల్ టూల్ ఇన్ యువర్ హ్యాండ్స్, దట్ ఈస్ నోన్ యాజ్ RTI. బట్ కానీ వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ RTI ఈజ్ దాట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ అన్అవేర్ ఆఫ్ ఇట్. సో చాలామందికి ఏంటి అని అంటే కనుక అసలు ఈ RTI అనేటువంటి చట్టం ఉందని, ఒకవేళ ఉన్నా కూడా దాన్ని ఎలా ఫైల్ చేయాలి అనేటువంటి విషయాలు కానీ, సో ఒకవేళ వాళ్ళకి రెస్పాన్స్ రాకపోతే అప్పుడేం చేయాలి అనేటువంటివి ఆ ఆస్పెక్ట్స్ ఎవ్వరికీ తెలియవండి. దాని మూలాన మనకి ఏంటంటే ఈ యొక్క RTI చట్టం మనకి 100% ఇన్ ట్రూ లెటర్ అండ్ స్పిరిట్గా, అంటే విత్ దాట్ ఇంటెన్షన్, ఏ ఇంటెన్షన్ తోటి అయితే మనం పెట్టామో ఆ ఇంటెన్షన్ అనేటువంటిది ఎఫెక్టివ్గా ఫుల్ఫిల్ అవ్వట్లేదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ దట్ యూ షుడ్ అండర్స్టాండ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి ఏం తెలియాలి అంటే, ఇప్పుడు మీకు లెజిస్లేషన్ అర్థమైంది కదా, RTIకి ఏదైనా ఫండమెంటల్ రైట్కి లింక్ ఉందా అంటే ఎస్, సుప్రీంకోర్ట్ హ్యాస్ స్టేటెడ్ అండి, లైక్ ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఆర్టికల్ నెంబర్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్.
Article number 19 of the Constitution. What does it say? It talks about freedom of speech and as well as expression. Speech and as well as expression. So this is one of the fundamental freedom that has been given to every citizen. Please be very clear, every citizen. ఓకే, అంతే తప్ప మనకి ఇందులో పర్సన్స్ కాదండి, సిటిజన్స్. ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 19లో వీ హ్యావ్ సో మెనీ ఫ్రీడమ్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ టు అస్. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ వితౌట్ ఆర్మ్స్, ఫ్రీడమ్ టు సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఇలా మనకి రకరకాల ఫండమెంటల్ ఫ్రీడమ్స్ని మీకు అయితే ప్రొవైడ్ చేశారు. యూ విల్ రీడ్ ఇట్ అండర్ జిఎస్ పేపర్ 2 పాలిటీ అండర్లో మనం అయితే కనుక దాన్ని స్టడీ అయితే చేస్తామండి. సో ఓకే, హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్. సో దిస్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కూడా మనకి ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి అండర్లోంచి మనకైతే కనుక వచ్చింది, డిరైవ్ చేయబడింది అని చెప్పేసి మనకి ఏంటంటే సుప్రీం కోర్టే చెప్తోందండి మనకి. సో దాట్స్ హౌ పవర్ఫుల్ ఇట్ ఈస్. ఎందుకనంటే ఇప్పుడు ఒక పర్టికులర్ గవర్నమెంట్ని మనము క్రిటిసైజ్ చేయాలన్నా, అప్రిషియేట్ చేయాలన్నా, వాట్ వీ వాంట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. సో ద ఫంక్షనింగ్ ఆఫ్ ది గవర్నమెంట్ సో అనేటువంటి విషయాల మీద మనకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ లేకపోతే మనం ఎటువంటి కమెంట్ కానీ, వెదర్ క్రిటిసైజింగ్ కానివ్వండి లేదా అప్రిసియేషన్ కానివ్వండి, ఏమీ చేయలేము. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఈజ్ ద వెరీ క్రూషియల్. ఈవెన్ థామస్ జెఫర్సన్ మనకి ఏమంటారంటే లైక్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ డెమోక్రసీ అంటారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెన్సీ ఆఫ్ డెమోక్రసీ. అంత పవర్ఫుల్ మనకి ఏంటంటే కనుక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది. సో దేర్ఫోర్ మరి ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని ప్రతి ఒక్క పౌరుడికి, సిటిజన్కి కూడా మనము హక్కుగా, తనకు అదొక హక్కుగా మనం అయితే కనుక ప్రొవైడ్ చేయాలి. ఎందుకమ్మా అసలు ఎందుకు ఇవి, ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు తెలియాలి మనకి గవర్నమెంట్ గురించి, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ చేస్తుందో ఏంటి, అదంతా కూడా మనకెందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ వీ హ్యావ్ దిస్ పర్టికులర్ డెమోక్రసీ. మనము యాక్చువల్లీ డైరెక్ట్ డెమోక్రసీకి వెళ్ళాలి, బట్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద లార్జ్ పాపులేషన్ మనం ఏంటి అని అంటే కనుక ఇండైరెక్ట్ డెమోక్రసీ పెట్టుకున్నాం. అంటే మన యొక్క రిప్రజెంటేటివ్స్ అక్కడ మనల్ని ఇది చేస్తున్నారనమాట. మన యొక్క వెల్ఫేర్ గురించి వాళ్ళు మన తరపున మనకు అక్కడ మన కంట్రీకి సంబంధించి పాలసీస్ అనేటువంటివి చేస్తున్నారు. సో దెన్ ఇన్ దట్ మీన్స్ దట్ ఇండైరెక్ట్లీ యాక్చువల్లీ యు ఆర్ దేర్. సో మీరు ఉన్నట్టు అనమాట. సో మనందరం వెళ్ళలేం కాబట్టి మన తరపున ఒకరిని మనం అక్కడికి పంపించడం జరుగుతుంది. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఓకే, ఫ్రమ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద గవర్నమెంట్. బట్ హవెవర్ దేర్ ఆర్ సర్టెన్ ఎక్సెప్షన్స్, యూ షుడ్ అండర్స్టాండ్ దట్ వన్. సో ఓకే, ఆబ్జెక్టివ్స్ ఏంటంటే కనుక ఈ విధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ పెట్టడం వల్ల, ప్రతి పౌరుడు తనకి తెలియసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవటం వల్ల మనకి ఏం జరుగుతుందంటే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుందన్నమాట. సో వీ కెన్ ఇంక్రీజ్ ద ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది పెరుగుతుంది. అండ్ అలాగే పబ్లిక్ సర్వెంట్స్, పబ్లిక్ అథారిటీస్ అనేటువంటి వాళ్ళు పీపుల్కి దే విల్ బీ మోర్ అకౌంటబిలిటీ అనేటువంటిది పెరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి ట్రాన్స్పరెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ అకౌంటబిలిటీ పెరుగుతుందో, సో దెన్ మనకి ఏంటంటే కనుక టు కంటైన్ ద కరప్షన్, సో అవినీతిని మనం ఏంటి అని అంటే కనుక తగ్గించవచ్చు అనమాట, కరప్షన్. బికాస్ every information, be it any funds related or whatever may be, సో మనం ఏంటి అని అంటే కనుక ప్రతి రూపాయికి సంబంధించి ఎంత వచ్చింది మాకు, ఇప్పుడు మా పర్టికులర్ పంచాయత్కి, మా పర్టికులర్ మున్సిపాలిటీకి ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ గురించి ఎంత అలొకేట్ చేశారు, దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు, ఇంకా ఎంత మిగిలింది అనేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ని కూడా మనం ఏంటంటే గవర్నమెంట్ నుంచి తెలుసుకోవచ్చు. సో దట్ ఈస్ వేర్ యువర్ RTI కమ్స్ ఇన్ టు పిక్చర్. సో as a UPSC aspirant you are expected to know, because so before becoming a responsible civil servant you need to become a responsible citizen. That's what you should understand అండి. ఓకే, దెన్ మనకి ఏమేంటి ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేస్తాయి, మనకి అకౌంటబిలిటీని ప్రమోట్ చేస్తాయి, ఈవెన్ కంటైన్ ద కరప్షన్ని మనకి ఏంటంటే తగ్గిస్తాయి అనమాట. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది. అయితే అసలు వాట్ ఈజ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈవెన్ మనకి సో RTI యాక్ట్ 2005లోనే మనకైతే కనుక డిఫైన్ చేశారండి. ఇట్స్ లైక్ సమ్వేర్ అరౌండ్ సెక్షన్ 2(j) అంటాం అనమాట. సెక్షన్ 2(j) ఆఫ్ ద RTI యాక్ట్ సో సేస్ దట్ ఇన్ఫర్మేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ మీన్స్ విచ్ నీడ్ టు బి యాక్సెసబుల్ ఫ్రమ్ ద right to information basically means accessible from
అండర్ యాక్సెసిబుల్ ఫ్రమ్ ద పబ్లిక్ అథారిటీ అండర్లో ఉన్న లేదా కంట్రోల్లో ఉన్నటువంటి ప్రతి ఇన్ఫర్మేషను కూడా మనం తెలుసుకునేటువంటి ఇది హక్కు అయితే మనకి ఇచ్చారు. అండ్ యూ షుడ్ అండర్స్టాండ్, లెట్ us టాక్ సమ్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం. అంటే ఇన్స్టిట్యూషనల్ మెకానిజం, మరి ఆర్టీఐని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అనేటువంటిది ఉండాలి కదా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అని అంటే కనుక ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో కూడా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ పిఐఓ అంటారండి. పిఐఓ అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, PIO. So the act mandates that every public authority should refer a particular person, confer a person as a public information officer. అంటే వాళ్ళల్లో ఒకళ్ళనే, మళ్ళీ స్పెషల్గా ఎవరు ఉండరండి, వాళ్ళల్లో ఒకళ్ళనే మనకి ఏంటంటే కనుక ఒక వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా మనకైతే కనుక పెడతారు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ యొక్క డ్యూటీ ఏంటి అని అంటే కనుక ప్రతి సిటిజన్ ఎవరైనా కూడా వచ్చి వాళ్ళకి పలానా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు సో దెన్ డెఫినెట్లీ హీ ఈజ్ ఆథరైజ్డ్ టు ఇతను చెప్పాల్సినటువంటి బాధ్యత మనకి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి ఉంది. సో అండర్ దిస్ పర్టికులర్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ రికార్డ్స్, ఏదైనా రికార్డ్స్, రెవెన్యూ రికార్డ్ని కానివ్వండి, ఏదైనా యాక్సెస్ చేయాలి అని అనుకున్న ఏదైనా కూడా మనం ఏంటి అని అంటే కనుక ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని అప్రోచ్ అయినట్లయితే కనుక మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ దేర్ ఆర్ సమ్ అథారిటీస్, సమ్ ఆఫీసర్స్ సో వేర్ దెర్ ఈజ్ నో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అట్ ఆల్. సో మనకి అసలు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనేటువంటి వాళ్ళే లేరు. వెన్ యూ ఫీల్ దాట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఈజ్ నాట్ దేర్ in a particular public authority, in a public office, so then you have some remedies. So before going to the remedies, let me tell few more points. అప్పుడు మనం ఏంటి అనేటువంటి వెళ్దాం మనం అక్కడికి. ఇప్పుడు మనకి ఫ్లో అనేటువంటిది ఎలా ఉంటుందంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా నౌ, సో ఎస్ ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, వాట్ ఐ విల్ బి డూయింగ్ ఈస్ నౌ ఐ విల్ బి ఫైలింగ్ ద ఆర్టీఐ. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ అనేటువంటిది ఫైల్ చేస్తాను. ఈ ఆర్టీఐ అనేటువంటిది ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ అండర్లో మనకి ఏంటంటే ఉన్న పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి మనకి వెళ్తుందనమాట ఈ అప్లికేషన్ అనేటువంటిది. ఇట్ కెన్ బి ఆన్లైన్, ఇట్ కెన్ బి ఆఫ్లైన్ యాజ్ వెల్ అండి. మనము సో ఓకే డైరెక్ట్గా ఐఎమ్ టాకింగ్ అబౌట్ హియర్ ఇన్ అన్ ఆన్లైన్ మోడ్. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి అయితే కనుక మనకి వెళ్తుంది, PIO అంటారు. సో దెన్ ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద PIO టు డిస్క్లోజ్ ద ఇన్ఫర్మేషన్ within 30 days. సో 30 రోజుల లోపల ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా పాస్పోర్ట్కి సంబంధించి నేను ఏదైనా స్టేటస్ అడిగాను అంటే నాకు అక్కడ చూపించేటువంటి స్టేటస్ కంటే ఐ వాంట్ టు నో మోర్ డీటెయిల్డ్ థింగ్ లైక్ పర్టికులర్లీ ఎక్కడుంది, ఇంకా ఎగ్జాక్ట్గా ఎంత టైం పట్టే అవకాశం ఉంది, సో ఓకే ఏ స్టేజ్లో ఉంది అనేటువంటి విషయాలు నేను ఏంటి అని అంటే కనుక ఉజ్జాయింపుగా తెలుసుకుందాం అనుకుంటున్నాను అనుకోండి. సో దెన్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ఆధార్ కార్డు గురించి వాట్ ఎవర్ మేబీ, లేకపోతే ఏదైనా స్కీమ్కి సంబంధించి, లేకపోతే నాకు హౌస్ ఎప్పుడు అలొకేట్ అవుతుంది అనేటువంటిది. ఇప్పుడు మా ఏరియాలో సో హౌసెస్ అలొకేట్ చేస్తున్నారు, ఇప్పుడు నా పర్టికులర్ దానికి హౌస్ అలొకేట్ ఎప్పుడు జరుగుతుంది, లేకపోతే మా వాళ్ళందరి తరపున నేను చేస్తానన్నమాట. సో మా ఈ పలానా పంచాయతీలో ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా మనకి సో ది గవర్నమెంట్ అండర్లో హౌసెస్ ఎప్పుడు అలొకేట్ చేస్తారు. ఎనీథింగ్ కెన్ బీ క్వశ్చన్ అండి. సో ఎనీథింగ్ రిలేటెడ్ టు యూ ఫ్రమ్ ద గవర్నమెంట్ యూ కెన్ యాజ్ దాట్ ఇన్ఫర్మేషన్, disclose the information. It is a responsibility of that concerned public information officer to give you that information within 30 days. సో 30 days లోపల మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అందజేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్లోజ్ చేసేసారు అనుకుందాం అంటే అండి మీరు అడిగారు పలానా క్వశ్చను, మీకు వితిన్ 30 డేస్లో ఆ కన్సర్న్డ్ PIO మనకి ఏంటి అని అంటే కనుక మీకు ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా డిస్క్లోజ్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ ఈజ్ డిస్క్లోజ్డ్, so you are satisfied, that is you are convinced with that information, your problem is solved. So then this is a happy path, అంతే కదా మరి. then this is a happy path because you have utilized this tool, so for which it has been meant for. ఇది ఎందుకు మనకి ఉపయోగించారో దాన్ని మీరు ఎఫెక్టివ్గా ఉపయోగించుకున్నారు అండ్ కన్సర్న్డ్ అథారిటీస్ కూడా చాలా రెస్పాన్సిబుల్గా మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా పాస్ ఆన్ చేశారు అండ్ యూ ఆర్ కన్విన్స్డ్ విత్ దట్ ఇన్ఫర్మేషన్. సో దెన్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్. నౌ let us assume that you have filed an RTI but the same public information officer have not given you any reply,
మీకు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. ఎప్పుడు లోపల? వితిన్ 30 days లోపల. సో 30 days లోపల మీకు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. అండ్ అలాగనే ఒకవేళ యూ షుడ్ అండర్స్టాండ్, ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తానండి. 30 days లోపల రిప్లై ఇవ్వాల్సిన అవసరం అస్తమాటు ఉందా అంటే అస్తమాటు లేదు, ఇన్ జనరల్గా ఉంది. ఒకవేళ మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఎంతలా అడిగారంటే ఇట్ రిక్వైర్స్ సమ్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు కలెక్ట్ దట్, బికాస్ యూ హ్యావ్ ఆస్క్డ్ సో మచ్ డేటా అడిగారనమాట. ఎక్కువ డేటాతో కూడుకున్న ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేసి మీకు చెప్పాల్సిన అంశాన్ని మీరు ఏదో అడిగారనుకోండి, దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఆ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కెన్ రెస్పాండ్ టు యూ బై సేయింగ్ దట్ సార్ మేడం మీరు అడిగినటువంటి క్వశ్చన్ మాకైతే అందింది, మేము దాని మీదనే వర్క్ చేస్తున్నాము, మీకు ఈ డేటా అనేటువంటిది ఇవ్వడానికి మాకు ఇంకొంత సమయం కావాలి అని చెప్పి మాకు ఇంకొక 15 days ఎక్స్ట్రా ఇచ్చి మేము 45 days లోపల రెస్పాండ్ అవుతాము, మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తాము అని అన్నప్పుడు అది కూడా దట్ రెస్పాన్స్ ఈజ్ ఆల్సో హోల్డ్ గుడ్ అండి. దట్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ బికాస్ వితిన్ 30 days ఓన్లీ దట్ కన్సర్న్డ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హ్యావ్ రెస్పాండెడ్ టు యూ క్లియర్లీ. సో అండ్ దే సెడ్ దట్ సో మీకు క్లియర్గా అయితే కనుక మనకి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చెప్పారు, దట్ వర్క్స్ గుడ్. అలా కాకుండా ఎటువంటి రిప్లై లేదు, అసలు ఎటువంటి రిప్లై కూడా చెప్పలేదనుకోండి, దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ ఈస్ దట్ ఈజ్ వన్ కేస్. సెకండ్ కేస్, సో మీకు ఎటువంటి రిప్లై రాలేదు, లేకపోతే మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి నాట్ కన్విన్స్డ్, దట్ మీన్స్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్. మీకు ఆ ఇన్ఫర్మేషన్ అసలు ఎటువంటి ఉపయోగము లేదు, మీకు ఏదో పొడిగా ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అంతే తప్ప మీకు కాంప్రిహెన్సివ్గా ఇన్ఫర్మేషన్ ఏం ప్రొవైడ్ చేయలేదు, ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడ యూజ్ చేసుకోవడానికి లేదు, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు. సరే, నాట్ కన్విన్స్డ్ ఆర్ లేదా యూ హ్యావ్ ఫెల్ట్ దాట్ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చారు, ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇచ్చారనుకోండి, దెన్ ఎనీ ఆఫ్ ద కేసెస్ మీకు అసలు రిప్లై ఇవ్వకపోవటము, లేకపోతే యు ఆర్ నాట్ కన్విన్స్డ్ విత్ దాట్ ఇన్ఫర్మేషన్, ఆర్ లేకపోతే ఇఫ్ యూ ఫీల్ దట్ ద ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చారు అని అన్నప్పుడు దెన్ యూ హ్యావ్ వన్ రెమెడీ. సో వాట్ వాజ్ దాట్ రెమెడీ ఈజ్ సంథింగ్ కాల్డ్ CIC, Central Information Commission, or for that matter if it is related to State Information Commission. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి మనం వెళ్ళి కంప్లైంట్ చెయ్యొచ్చు. అంటే ఇప్పుడు మీకు ఒక పాయింట్ చాలా క్లియర్గా అర్థం కావాలండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నామంటే అది మనము CICకి అప్లై చేస్తున్నాం అనుకుంటారు లైక్ చాలామంది. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ నుంచి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ పేరులోనే ఉంది కదా, ఇన్ఫర్మేషన్ గురించి చెప్పేటువంటి కమిషను, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషను అనుకుంటారండి. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ విల్ నాట్ గివ్ యూ డైరెక్ట్లీ ద ఇన్ఫర్మేషన్. సో డైరెక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేటువంటిది మనకి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ఎవరిస్తారంటే ఈ యొక్క పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్, PIOs ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకైతే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తారు అంతే తప్ప CIC మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. అందుకనే చూడండి ఇక్కడ కూడా. సో CIC ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఎవరెవరైతే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ కేటగిరీలో మనకి జాబ్స్ సెక్యూర్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ పర్సన్కి ఇచ్చేసిందా? ఇవ్వలేదు కదా. మరి ఎవరిని అడిగింది? రైల్వేస్ని అడిగింది. అంటే ఆ పలానా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని అడిగి సో బాబు వాళ్ళకి ఆ పలానా పర్సన్కి ఇన్ఫర్మేషన్ కావాలంట ఇవ్వి అని చెప్పేసి అడిగింది. అంటే ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫెసిలిటేటర్, మన కంప్లైంట్స్ని తీసుకుని రిజాల్వ్ చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ బాడీ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కానివ్వండి, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కానివ్వండి, ఆ పలానా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి అంటే మన యొక్క కంప్లైంట్స్ని చూసేటువంటిది. అంటే వితిన్ 30 daysలో మనకి రిప్లై రాకపోవటము, ఓకే, లేకపోతే రిప్లై ఇచ్చిన దాన్ని మీరు కన్విన్స్ అవ్వకపోవటము, లేకపోతే మీకు ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటము. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే రైల్వేస్ వాళ్ళు ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఏమని రిప్లై ఇచ్చారు అని అంటే కనుక మీరు అడిగినటువంటి క్వశ్చన్కి ప్రైవసీ కన్సర్న్స్ ఉన్నాయి. సో కాబట్టి ప్రైవసీ కన్సర్న్స్ ఉన్న మూలాన మేము ఏంటి అని అంటే కనుక ఇన్ఫర్మేషన్ చెప్పలేకపోతున్నాం
చేయలేకపోతున్నాము. అండ్ అలాగే ఈ ఇన్ఫర్మేషను పబ్లిక్ ఇంట్రెస్ట్ నేను సర్వ్ చేయట్లేదు, పబ్లిక్ ఏం ఉపయోగపడదు ఇదేవి కూడాను. సో సిన్స్ దెర్ ఇస్ అ ప్రైవసీ కన్సర్న్స్ అండ్ దెర్ ఇస్ ఎ ల్యాక్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, సో వీ కెనాట్ గివ్ యూ ఇన్ఫర్మేషన్ అని చెప్పడం జరిగింది. దెన్ ఇమీడియట్లీ దిస్ అగ్రీవ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో దెన్ హీ హ్యాస్ ఎక్సర్సైజ్డ్ హీజ్ రెమెడీ. ఆప్షన్ ఏముంది? సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి వెళ్ళి తను ఏంటి అని అంటే కనుక తన యొక్క రెమెడీని ఇది చేసుకున్నాడు. అండ్ అలాగే యూ షుడ్ అండర్స్టాండ్ దాట్ ఇది నార్మల్ కేసులో అండి 30 days పీరియడ్లో. అలా కాకుండా ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ యొక్క లైఫ్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే పర్సనల్ లిబర్టీ ఎఫెక్ట్ అయ్యే విధంగా సంబంధించినటువంటి విషయం అనుకోండి, అంశం అనుకోండి, అది విత్ ఇన్ 48 hours మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? ఒక పర్టికులర్ పర్సన్ యొక్క లైఫ్కి సంబంధించి లేకపోతే కనుక పర్సనల్ లిబర్టీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కనుక మనకి విత్ ఇన్ 48 hours మనకి ఇన్ఫర్మేషన్ అయితే కనుక ప్రొవైడ్ అయితే చేయాలండి. సో దట్ ఈస్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ హియర్. ఓకే, క్లియర్, రైట్? దెన్ సరే, ఓకే, అయితే నాకు అర్థమైన విషయం ఏంటంటే యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఐ హ్యావ్ బీన్ గివెన్ వన్ పవర్ఫుల్ టూల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ రైట్ టు ఇన్ఫర్మేషన్. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఫ్లోస్ ఫ్రమ్ ఆర్టికల్ నెంబర్ 19 విచ్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ నుంచి ఫ్లో అవుతుంది మనకి ఈ పర్టికులర్ రైట్ అనేటువంటిది. ఈ రైట్ ఉపయోగించుకుని నేను ఏంటి అని అంటే కనుక గవర్నమెంట్ నుంచి, పబ్లిక్ అథారిటీ నుంచి ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకున్నా కూడా నేనైతే తీసుకోవచ్చు. వెదర్ ఈజ్ ఇట్ కన్సర్న్డ్ విత్ దట్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్ కన్సర్న్డ్ విత్ దట్ ఆఫ్ ద లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే, సో ఫైన్. ఇప్పుడు నేను ఏం క్వశ్చన్ అడుగుతానంటే కనుక, ఇప్పుడు నాకు సియాచిన్ గ్లేషియర్ దగ్గర చూడండి, సియాచిన్ గ్లేషియర్ విచ్ ఇస్ హైయెస్ట్ బ్యాటిల్ గ్రౌండ్ అని మనం పిలుస్తాం కదా, సియాచిన్ గ్లేషియర్ దగ్గర లేదా లడాక్ దగ్గర సో ఎంతమంది ఓకే మనకి ఏమేమి ఎక్విప్మెంట్స్ని మనం అక్కడ పెట్టడం జరిగింది, అండ్ అలాగనే ప్రతి ఎక్విప్మెంట్ యొక్క క్యాపబిలిటీస్ ఏవేంటి. నాకు జనరల్ డీటెయిల్స్ కాదు, నాకు టెక్నికల్ డీటెయిల్స్ కావాలి. సో నాకు అండర్ గ్రౌండ్ టెక్నికల్ డీటెయిల్స్ ఏంటి, అండర్లయింగ్ టెక్నికల్ డీటెయిల్స్ అంటే ఈ యొక్క ఎక్విప్మెంట్ యొక్క క్యాపబిలిటీ ఏంటి, ఈ యొక్క గన్స్ యొక్క క్యాపబిలిటీ ఏంటి అనేటువంటి విషయాలు నాకైతే కనుక తెలియాలి. బికాజ్ సి దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు పబ్లిక్ అథారిటీ అండ్ ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ I have been given a right that is known as right to information. So now I want to access it. సో కాబట్టి నాకు ఏంటంటే కనుక ఎవరెవరైతే మనకి ఏదైతే బార్డర్లో మనకి డిప్లాయ్ చేసినటువంటి ప్రతి ఎక్విప్మెంట్కి సంబంధించినటువంటి అండర్లయింగ్ క్యాపబిలిటీస్, సో లేకపోతే సబ్మెరీన్స్కి సంబంధించినటువంటి అండర్లయింగ్ క్యాపబిలిటీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి ఐఎన్ఎస్ అరిహంట్ మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్గా మనకి కమిషన్ చేశారు కదండి ఐఎన్ఎస్ అరిహంట్. ఇట్స్ ఏ న్యూక్లియర్ సబ్మెరీన్, రైట్? ఇట్స్ ఏ న్యూక్లియర్ సబ్మెరీన్ అనమాట ఐఎన్ఎస్ అరిహంట్. ఇప్పుడు నాకు దీని రిలేటెడ్గా ఉన్న టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ, అంటే దీని యొక్క క్యాపబిలిటీ ఎంత, సో టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ కూడా జనరల్లీ మీడియాలో చూపించే డీటెయిల్స్ నాకు వద్దు, ఎందుకంటే నాకు అది ఆల్రెడీ అక్కడ నాకు మీడియాలో నేను చదివాను, న్యూస్ ఐటమ్స్ అన్నిటినీ జనరల్ క్యాపబిలిటీ ఏంటో తెలుసుకున్నాను. బట్ నాకు అది వద్దు, బట్ నాకు ఐ వాంట్ టు బి మోర్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అయితే కనుక నాకు కావాలి అని చెప్పేసి నేను ఈ ఆర్టీఐ ఫైల్ చేస్తాను. ఆ కన్సర్న్డ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి వెళ్తుంది. దెన్ దిస్ కన్సర్న్డ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సేస్ దాట్ no, information cannot be given to you because it is associated with the national security. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వటం వల్ల నేషనల్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, కాబట్టి మేము దీనికి మీకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము అని చెప్పేసి అయితే చెప్తారండి. చెప్పిన వెంటనే మనం ఏం ఫీల్ అవుతాము, మరి మన కండిషన్ ఏంటి? నాట్ కన్విన్స్డ్ కదా. సో వీ వర్ నాట్ కన్విన్స్డ్ విత్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ గివెన్ బై మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో దెన్ ఇమీడియట్లీ మన రెమెడీ ఏంటి? సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి వెళ్ళి మనం ఈ మ్యాటర్ అంతా కూడా చెప్తాము. చెప్పినప్పుడు ఏంటంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ విల్ స్ట్రైక్ ఆఫ్ అవర్ కంప్లైంట్. సో మన కంప్లైంట్ని కొట్టి పారేస్తారనమాట. అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకో, అది నీ పర్సనల్ బెనిఫిట్ గురించో లేకపోతే నీ కమ్యూనిటీ ఇంట్రెస్ట్ గురించో ఉపయోగించుకో, అంతేకాని నేషనల్ సెక్యూరిటీ దెబ్బతీసే విధంగా
మనం ఏంటంటే ఉపయోగించుకోకూడదు, యూజ్ చేయకూడదు. సో దట్ మీన్స్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ అబ్సల్యూట్. యూ కెనాట్ గెట్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ విల్ గెట్ ఓన్లీ ద బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఓకేనా అండి. మీకు ఏంటి అని అంటే మన యొక్క నేషనల్ సెక్యూరిటీ దెబ్బతీసే విధంగా, లేకపోతే సిబిఐ కానీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు కానీ ఆ పలానా టెర్రరిస్ట్ గురించి, లేకపోతే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వాళ్ళ గురించి వాళ్ళు ఏ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇప్పటిదాకా ఈ పలానా టెర్రరిస్ట్ గురించి ఎంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు, లేకపోతే ఈ టెర్రరిస్ట్ గ్రూప్ గురించి ఎంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు, అదంతా నాకు ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్గా చెప్పండి అని అంటే కనుక అవేవి కుదరవు. క్లియర్ కదండి, అర్థమైంది కదా. సో దేర్ ఫోర్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. మనకి ఓవరాల్గా మీరు ఆర్టీఐ వెబ్సైట్ని విజిట్ చేసినట్లయితే యూ కెన్ ఫైల్ ద ఆర్టీఐ ఆర్ యూ కెన్ గో టు ఎనీ పబ్లిక్ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి మనం ఏంటంటే కనుక యూ కెన్ సే దట్ ఐ వాంట్ టు మీట్ ద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని చెప్పేసి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని నేను మీట్ అవుదాం అనుకుంటున్నాను, సో దట్ ఐ వాంట్ టు గెట్ సమ్ డీటెయిల్స్ అని చెప్పచ్చు. ఇఫ్ దాట్ పర్టికులర్ ఛాంప్ మీకు అదర్ పర్సన్ గవర్నమెంట్ అథారిటీ మీకు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లేరండి అసలు మా దాంట్లో అంటే, దెన్ ఇమీడియట్లీ యూ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్ టు సిఐసి, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేటింగ్ దట్ సో నేను సో అండ్ సో పలానా సిటీ నుంచి, లేకపోతే సో అండ్ సో పలానా లొకేషన్ నుంచి అయితే కనుక అడ్రస్ ఇది నాది, ఇక్కడ ఆ పలానా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి నేను ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామని చెప్పేసి అనుకున్నాను, బట్ కానీ అసలు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరే లేరట అనగానే దెన్ ఇమీడియట్లీ సిఐసి విల్ నౌ రైజ్ ఎ కంప్లైంట్. సిఐసి ఏం చేస్తారంటే ఇమీడియట్గా సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ టు హ్యావ్ ఏ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఇన్ ఎవ్రీ గవర్నమెంట్ ఆఫీస్. ఎస్ అండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో దెన్ అలాగే ఇంకా బేసిక్ ఫ్యాక్ట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ని ఎవరు అపాయింట్ చేస్తారు, ఏంటి అలాంటి పాయింట్స్, నెక్స్ట్ వాట్ వాజ్ అ టెన్యూర్ అండ్ ఆల్. సో దెన్ ఇవన్నీ కూడా మీరు ఏంటంటే యాజ్ యూజువల్గా మీరైతే స్టడీ చేసుకోవచ్చు. సో నౌ దిస్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ టూల్ సో దట్ నౌ యూ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ సిటిజన్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సివిల్ సర్వెంట్, సో నౌ యూ కెన్ ఎక్సర్సైజ్ దిస్ ఆప్షన్ అండి టు సాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్, to solve your family related problems and to solve your community related problems particularly associated with that of the government. సో గవర్నమెంట్కి సంబంధించి ఏ స్కీమ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి అయినా మీకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ గురించి మీరు ఏంటి అని అంటే కనుక చూడొచ్చండి. అండ్ అలాగే యూ కెన్ సెర్చ్ ఇన్ ద ఇంటర్నెట్ యాజ్ వెల్ లైక్ హౌ టు ఫైల్ అన్ ఆర్టీఐ అప్లికేషన్, ఎలా ఫైల్ చేయాలి అనేటువంటివి మీకు ఏంటి అని అంటే కనుక దేర్ ఆర్ సో మెనీ వీడియోస్ విల్ బి దేర్ ఫర్ యూ. ఓకే, సో దట్ యూ కెన్ ఫైల్ యువర్ ఆర్టీఐ అండ్ యూ కెన్ వెయిట్ ఫర్ ద రిప్లై. సో టిల్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ కన్విన్స్డ్ విత్ ద రిప్లై ఆర్ మనకు అసలు రిప్లై రాకపోతే దెన్ ఇమీడియట్లీ యూ కెన్ గో టు సిఐసి, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి మీరు కంప్లైంట్ చేసి అక్కడ నుంచి మీరు ఏంటంటే రిప్లైని వెయిట్ చేసి మీ యొక్క యాక్షన్, మీ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో అది సాల్వ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు వర్క్ అండి. ఈవెన్ ఇఫ్ మీరు ఈ విధంగా మీరు ఏంటి అని అంటే కనుక ఆర్టీఐస్ని ఫైల్ చేసి మీ ప్రాబ్లమ్స్ని కానీ మీ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ని కానీ మీరు సాల్వ్ చేయగలిగితే కనుక దట్ విల్ బి డెఫినెట్లీ మీ యొక్క కాన్ఫిడెన్స్ని చాలా వరకు బూస్ట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ టుమారో ఇన్ ఇంటర్వ్యూస్ యాజ్ వెల్ యూ కెన్ సే ప్రౌడ్లీ that why you want to become a civil servant, then definitely you can say that I can effectively utilize so the legislations, the rights that has been provided by the government. So for example last time నేను సో అండ్ సో రైట్ నేను ఇది చేసుకుని మా యొక్క కమ్యూనిటీకి నేను ఇలా వాటర్ సప్లై తెప్పించాను, లేకపోతే ఈ పలానా ఇది తెప్పించాను, నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయించాను. సో లేకపోతే మా దగ్గర ఉన్న గవర్నమెంట్ అథారిటీస్ దగ్గర పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్సే లేకపోతే నేను సిఐసి కంప్లైంట్ చేసి లేకపోతే ఎస్ఐసి కంప్లైంట్ చేసి అక్కడ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసి సో దట్ అక్కడున్న పీపుల్ అందరికీ కూడా అక్కడ గవర్నమెంట్ అథారిటీస్ అకౌంటబుల్గా అయ్యేలాగా నేను చేశాను అంటే that shows your involvement with the system. So okay, that shows your responsibility. So then the board will feel that yes, definitely this champ has so that బర్నింగ్ థింగ్ అనేటువంటి దాన్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇది అవుతారండి. ఎస్, సో ట్రై టు గో స్టడీ మోర్ ఓవర్ ఆర్టీఐ. బుకిష్ నాలెడ్జ్ ఒక్కటే సరిపోదండి, ట్రై టు సాల్వ్ ద రియల్ ప్రాబ్లమ్స్. సో రియల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి ఈ యొక్క ఆర్టీఐ టూల్ యూస్ చేసుకుని. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. క్లియర్, రైట్? లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. సో ఎస్, yes అండి. So let's move to the next one. So moving to the next one, friends, we have one more announcement from the LTX classes.
సో కొంతమంది ఏంటి అని అంటే కనుక అన్ని సబ్జెక్ట్స్లోనే స్ట్రాంగ్ ఉంటారు, కానీ మేబీ 1 or 2 సబ్జెక్ట్స్లో మాత్రమే వీక్ ఉంటారు. అవి మాత్రమే స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. సో దెన్ ఇఫ్ దట్ ఈస్ యువర్ కేస్, సో దెన్ డెఫినెట్లీ వీ హ్యావ్ ఎ సెపరేట్ థింగ్ ఫర్ యూ. లైక్ ఎనీ సబ్జెక్ట్ యూ కెన్ పిక్ ద స్పెసిఫిక్ సబ్జెక్ట్ అండి ఇన్స్టెడ్ ఆఫ్ ద ఓల్ కోర్స్ ఫర్ యూ. సో మీరు ఎనీ సబ్జెక్ట్ మీరు తీసుకోండి. సో లైక్ బీఈటీ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, CSAT, NCERT ఫౌండేషన్, whatever the subject you are weak at, you can pick up that particular subject. So and you can strengthen yourself in that particular subject. So దాని గురించి మనము ఎనీ సబ్జెక్ట్ యూ కెన్ టేకప్ అట్ ద రేట్ ఆఫ్ 5,000 రూపీస్ అయితే మనం ఛార్జ్ చేస్తున్నామండి దానికి. అండ్ ఇది మీకు వచ్చేసి ఏంటి అని అంటే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. అండ్ వన్ మోర్ ఫీచర్ ఏంటి, యూ కెన్ పే ఇట్ ఈవెన్ ఇన్ ద EMI 1,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు ఏంటి అని అంటే కనుక పే చేసుకోవచ్చు. EMI 1,000 పర్ మంత్గా కూడా పే చేసుకోవచ్చు. అండ్ అలాగే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. And these are the optional, these are the subjects, individual subjects that you can take up. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. నిపాహ్ డెత్ confirmed in Malappuram. 150 contacts asked to isolate themselves. సో రీసెంట్గా మనకి మలప్పురంలో 24-year-old పర్సన్ అయితే కనుక ఈ యొక్క నిపాహ్ ఇన్ఫెక్షన్ ద్వారా అయితే కనుక చనిపోయారండి. అండ్ తను ఏంటి అని అంటే కనుక అరౌండ్ 150 అదర్ పీపుల్ తోటి కూడా తన యొక్క ఫ్రెండ్స్ వీళ్ళందరితోటి కూడా కాంటాక్ట్లో ఉన్నట్టయితే తెలిసింది. సో దేర్ఫోర్ దే వాంట్ టు, సో ద రిమైనింగ్ పీపుల్ వర్ ఆల్సో బీన్ ఆస్క్డ్ టు ఐసోలేట్ దెమ్సెల్స్ సో దట్ టు కంటైన్ ద స్ప్రెడ్. అది మళ్ళీ మనకి ఏంటి అని అంటే వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా మనకి ఏంటంటే చూసుకోవడానికి. సో దే వర్ ఆస్క్డ్ టు కంప్లీట్లీ ఐసోలేట్ దెమ్సెల్స్ ఫ్రమ్ the others. So based on this news item, let's see some important points. మనకి కాంటెక్స్ట్ చూసినట్లయితే, సో రీసెంట్లీ 24-year-old man died from the infection, నిపాహ్ ఇన్ఫెక్షన్ రీసెంట్లీ. సో రీసెంట్లీ మనకి యొక్క నిపాహ్ ఇన్ఫెక్షన్ ద్వారా మనకైతే కనుక ఒకరు చనిపోయారండి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్, సో ద అండర్లయింగ్ థింగ్, అసలు నిపాహ్ వైరస్ ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ మీకు అయితే కనుక తెలియాలి. నిపాహ్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది, సో వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక ఈ యొక్క నిపాహ్ ఇన్ఫెక్షన్ ఈజ్ కాజ్డ్ బై వైరస్. నిపాహ్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది మనకి, సో ఇట్ ఈస్ కాజ్డ్ బై ద నిపాహ్ వైరస్ ద్వారా మనకి ఏంటి అని అంటే ఇది కాజ్ అవుతుందండి. సో ద ప్యాథోజన్ దట్ కాజెస్ ఈజ్ a virus. And the most important thing ఏంటి అని అంటే it is a zoonotic disease, or you can simply say zoonotic virus అని కూడా మనం చెప్పచ్చు అనమాట దీన్ని. వాట్ ఈజ్ జూనోటిక్ వైరస్ అని చెప్పేసి అనొచ్చు. వాట్ ఈజ్ జూనోటిక్ అంటే కనుక, సో ఎ డిసీజ్ ఆర్ ఎ వైరస్ విచ్ spread from animals to humans. In case if it spread from animals to humans, then you can say that it is a జూనోటిక్ డిసీజ్ అని చెప్పచ్చు. దాంట్లో మళ్ళీ జూనోటిక్ బ్యాక్టీరియా, జూనోటిక్ వైరస్, సో ఇలా కూడా మనం అయితే కేటగరైజ్ అయితే చేయొచ్చండి. సో ఏ డిసీజ్ విచ్ స్ప్రెడ్ ఫ్రమ్ ద యానిమల్స్ టు దట్ ఆఫ్ ద హ్యూమన్స్. యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి ఒకవేళ ఆ పర్టికులర్ డిసీజ్ అనేటువంటిది మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటే అలాంటి డిసీజ్ని మనం ఏమంటాము అని అంటే కనుక జూనోటిక్ డిసీజ్ అంటాం. సో ఆన్ అదర్ హ్యాండ్ నాన్ జూనోటిక్ డిసీజ్, ఆన్ ద అదర్ హ్యాండ్ వీ హ్యావ్ ద నాన్ జూనోటిక్ తీసుకున్నాం అనుకోండి, అంటే విచ్ డస్ నాట్ స్ప్రెడ్ ఫ్రమ్ ద యానిమల్ టు హ్యూమన్. సో యానిమల్స్ టు హ్యూమన్స్కి మనకి స్ప్రెడ్ అవ్వదు అని చెప్పేసి అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ FMD అంటాం. FMD అంటే ఫుట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మౌత్ డిసీజ్ అని అర్థం అండి. ఫుట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మౌత్ డిసీజ్, FMD మెయిన్లీ ఎఫెక్ట్స్ ద క్యాటిల్ పాపులేషన్ని మనకి ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుందండి. అంతే తప్ప ఇట్స్ నాట్ ఏ డైరెక్ట్ థ్రెట్ టు దట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. సో హ్యూమన్స్కి ఎటువంటి డైరెక్ట్ థ్రెట్ ఉండదు మనకి. అలాంటి వాటిని మనము నాన్ జూనోటిక్ డిసీజెస్ అంటాము. జూనోటిక్ డిసీజెస్ ఆర్ బేసికల్లీ దోస్ డిసీజెస్ విచ్ స్ప్రెడ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద యానిమల్స్ టు హ్యూమన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ద నిపాహ్ ఇన్ఫెక్షన్ ఈజ్ వన్ సచ్ వైరస్ మనకి విచ్ స్ప్రెడ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ థింగ్. అసలు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనకి, సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనకి ఈ యొక్క నిపాహ్ వైరస్ అనేటువంటిది ముందుగా ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మలేషియాలోని, ఆ తర్వాత సింగపూర్లోని మనకైతే కనుక ఐడెంటిఫై చేశారండి. స్పెసిఫికల్లీ మనం చూసినట్లయితే కనుక మలేషియాలో వీ హ్యావ్ ఒక విలేజ్ కాల్డ్ యాజ్ సంగాయి నిపాహ్ అనేటువంటి విలేజ్ ఉందన్నమాట.
సంగాయి నిపాహ్ అనేటువంటి విలేజ్ ఉంది. ఆ యొక్క విలేజ్లో మనకి ఈ యొక్క వైరస్ని ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనకి డిటెక్ట్ అయితే చేశారట. ఇంకా అందుకని ఆ యొక్క విలేజ్ నేమ్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక ఇంకా ఆ యొక్క వైరస్ నేమ్ని కూడా మనము నిపాహ్ వైరస్గా మనం పెట్టడం జరిగింది. అండ్ అలాగనే వీ హ్యావ్ వన్ మోర్ వైరస్, మీరు తెలిసే ఉంటారు మీకు, సంథింగ్ కాల్డ్ యాజ్ జికా వైరస్ అని చెప్పేసి అప్పుడు మనకి అయితే కనుక న్యూస్లో ఉంది. ఈవెన్ ఈ రోజుకి కూడా మనకి జికా వైరస్ అనేటువంటిది న్యూస్లో ఉందండి. ఈవెన్ మనకి ఇదేంటి అని అంటే కనుక జికా ఫారెస్ట్ అని చెప్పేసి ఉన్నాయి మనకి అక్కడ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం డిటెక్ట్ అయింది కాబట్టి సో వీ కాల్ ఇట్ యాజ్ ఏ జికా వైరస్ అని చెప్పేసి మనం పిలుస్తున్నాం అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఇట్ ఈస్ కాజ్డ్ బై ఏ వైరస్, నిపాహ్ వైరస్ ద్వారా మనకైతే కాజ్ అవుతుంది. అండ్ ద సెకండ్ వన్ ఏంటంటే ఇట్స్ ఏ జూనాటిక్ వైరస్ బికాజ్ ఇట్స్ spread from the animals to that of the humans. Third important, for the very first time it has been identified in Malaysia and as well as Singapore. అండ్ స్పెసిఫికల్లీ మలేషియాలో మనకి సంగాయి నిపాహ్ అనేటువంటి విలేజ్ ఉందండి మలేషియాలో. అక్కడ మనకి ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనకైతే కనుక డిటెక్ట్ అయిందనమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనకి ఫర్ ద వెరీ ఫస్ట్ టైం డొమెస్టిక్ పిగ్స్లో మనకైతే ఇది ఐడెంటిఫై అయిందండి, పిగ్స్ పాపులేషన్. సో డొమెస్టిక్ పిగ్స్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వైరస్ని ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అయితే మనకి ఇన్ఫెక్ట్ అయితే చేసింది. అక్కడి నుంచి అండ్ లేటర్ ఇట్ స్ప్రెడ్ టు ద అదర్ యానిమల్స్ యాజ్ వెల్ అండ్ లేటర్ ఇట్ గాట్ మూవ్ టు దట్ ఆఫ్ ద డాగ్స్, నెక్స్ట్ వచ్చేసి క్యాట్స్, షీప్, హార్సెస్, వీటన్నిటికీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పర్టికులర్ డిసీజ్ అనేటువంటిది మనకి స్ప్రెడ్ అయితే అయింది, ఈ యొక్క వైరస్ అనేటువంటిది. ఈ యొక్క వైరస్ మెయిన్లీ వేటి వల్ల స్ప్రెడ్ అవుతుంది అని అంటే కనుక సో ఇట్ మెయిన్లీ స్ప్రెడ్స్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద స్ప్రెడ్స్ త్రూ ద ఫ్లయింగ్ ఫాక్సెస్ అంటారు, లేకపోతే ఫ్రూట్ బ్యాట్స్ అంటారు అనమాట, ఫ్రూట్ బ్యాట్స్. సో ఓకేనా, ఫ్రూట్ బ్యాట్స్ ఆర్ ఫ్లయింగ్ ఫాక్సెస్ అంటారు. వీటి వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క నిపాహ్ ఇన్ఫెక్షన్, నిపాహ్ వైరస్ అనేటువంటిది స్ప్రెడ్ అవుతుంది. ఈ వైరస్ అనేటువంటిది ఏంటంటే ఈ యొక్క నిపాహ్ బ్యాట్స్ యాక్ట్స్ యాజ్ ఏ న్యాచురల్ రిజర్వాయర్గా మనకైతే యాక్ట్ చేస్తాయన్నమాట ఇవి. సో ఇక్కడ మనకి ఈ యొక్క బ్యాట్ యొక్క యూరిన్లోను లేకపోతే కనుక సెలైవాలోను వీటిల్లోని కూడా మనకి ఈ యొక్క వైరస్ యొక్క ప్రెజెన్స్ అయితే ఉంటుంది, అంటే వీటిల్లో ఉండగలదన్నమాట వైరస్. సో ఎప్పుడైతే మనకి యొక్క బ్యాట్ యూరిన్ మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్క్రీట్ చేసినప్పుడు లేకపోతే సెలైవాలో ఇచ్చేసినప్పుడు మనకి వాటి నుంచి ఏ పర్టికులర్ ఏరియాలో అయితే మనకు ఉంటుందో అక్కడ వాటికి హ్యూమన్ కాంటాక్ట్ ఎక్కడైతే ఉంటారో అక్కడికి ఇమీడియట్గా ఇవి ఏంటి అని అంటే కనుక అక్కడున్న హ్యూమన్ బీయింగ్స్కి పీపుల్కి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇట్ మెయిన్లీ స్ప్రెడ్స్ త్రూ దట్ ఆఫ్ ద ఈ యొక్క ఫ్రూట్ బ్యాట్స్ ద్వారా ఆర్ ద ఫ్లయింగ్ ఫాక్సెస్ అంటారనమాట వీటిని. సో వాటి ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేటువంటిది స్ప్రెడ్ అవుతుంది. అండ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కరెంట్లీ దెర్ ఈజ్ నో వ్యాక్సిన్. సో ప్రస్తుతానికి మనకి ఏంటి అని అంటే కనుక సో దెర్ ఈజ్ నో వ్యాక్సిన్ ఫర్ బోత్ హ్యూమన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యానిమల్స్. సో హ్యూమన్స్కి ఎఫెక్ట్ అయినా లేకపోతే ఈవెన్ యానిమల్స్కి ఎఫెక్ట్ అయినా కూడా మనకి ఎటువంటి వ్యాక్సిను లేదు. ప్లీజ్ బీ వెరీ క్లియర్ విత్ దట్ పాయింట్. సో ద నార్మల్ సపోర్టివ్ కేర్ని మాత్రమే మనకి ఏంటంటే కనుక ఈ యొక్క నిపాహ్ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అయినటువంటి పీపుల్కి మనం అయితే కనుక ప్రొవైడ్ చేస్తామండి. సో కమింగ్ బ్యాక్ వన్స్ అగైన్ జస్ట్ ఒక్కసారి మనం రివైజ్ చేసుకుంటే కనుక నిపాహ్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ మనకి, అండ్ జికా వైరస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. సో దెన్ వీ హ్యావ్ అనదర్ థింగ్ చండీపురా వైరస్ అని చెప్పేసి కూడా మనకి రీసెంట్గా న్యూస్లో ఉంటుంది. సో దీస్ ఆర్ సో మెనీ ఇన్ఫెక్షన్స్ విచ్ ఆర్ ఇన్ ద న్యూస్ అండి. అండ్ అలాగే బ్రెయిన్ ఈటింగ్ అమీబా. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ విచ్ వర్ ఇన్ ద న్యూస్ ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ డేస్. సో నిపాహ్ ఇన్ఫెక్షన్ గురించి మనం చూసినప్పుడు ఇట్ ఈస్ కాజ్డ్ బై ద వైరస్. సెకండ్ వన్ ఈస్ ఇట్ ఈస్ ఏ జూనాటిక్ వైరస్. జూనాటిక్ మీన్స్ ఇట్ స్ప్రెడ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద animals to that of the humans, and for the very first time it has been detected in the Malaysia and as well as Singapore, particularly in Malaysia సంగాయి నిపాహ్ అనేటువంటి ప్లేస్లో మనకైతే కనుక ఇది అయితే ఐడెంటిఫై చేశారండి. అయితే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం డొమెస్టిక్ పిగ్స్లో మనకి ఏంటంటే వీటిని డిటెక్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇట్ హ్యాస్ ఈవెన్ మూవ్ టు దట్ ఆఫ్ ద అదర్ ఇంపార్టెంట్ అదర్ స్పీసీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డాగ్స్, క్యాట్స్, షీప్ అండ్ యాజ్ వెల్ యాజ్ హార్సెస్కి కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేటువంటిది స్ప్రెడ్ అయితే అవుతుంది అనమాట. సో
మెయిన్లీ ట్రాన్స్మిషన్ విషయానికి వచ్చేసరికి మనకి ఏంటంటే ఇది ఫ్రూట్ బ్యాట్స్ ఆర్ ద ఫ్లయింగ్ ఫాక్సెస్ ద్వారా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేటువంటిది స్ప్రెడ్ అవుతుంది. ఈ యొక్క వైరస్ పర్టికులర్లీ మనకి ఎక్కడ ఉంటుంది అని అంటే కనుక ప్రెజెన్స్ బ్యాట్ యూరిన్లో కానివ్వండి, సెలైవాలో కానివ్వండి, మనకి ఏంటి అని అంటే కనుక ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ప్రస్తుతానికి మనకి ఏంటి అని అంటే కనుక దెర్ ఈజ్ నో వ్యాక్సిన్ ఫర్ ద నిపాహ ఇన్ఫెక్షన్. సో హ్యూమన్స్ కానివ్వండి, లేకపోతే కనుక యానిమల్స్కి కానివ్వండి, ఎటువంటి ఇంకా వ్యాక్సిన్ అనేటువంటిది అందుబాటులో లేదన్నమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద నిపాహ్ ఇన్ఫెక్షన్. సో ఫస్ట్ టైం we talked about how powerful is RTI, right to information, which can solve your personal and as well as your community problems, particularly which have been linked with that of the government. And the second one, we talked about one of the public health concern, which is a Nipah infection. So now as a మనకి ఏంటి అని అంటే కనుక బోత్ ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో, మెయిన్స్ పర్స్పెక్టివ్లో రెండిట్లో కూడా మనకైతే కనుక వచ్చే అవకాశాలు అయితే కనుక ఉంటాయండి. సో మేబీ యూ కెన్ ఎక్స్పెక్ట్ డైరెక్ట్లీ ఏ స్పెసిఫిక్ క్వశ్చన్ ఆన్ నిపాహ్ ఇన్ఫెక్షన్, ఆర్ దే మైట్ మేక్ యూ ఏ జనరలైజ్డ్ క్వశ్చన్ లైక్ మెనీ ఇంపార్టెంట్ మనకి వైరసెస్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్స్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి. ఇన్ యువర్ ఒపీనియన్ లైక్ వాట్ మైట్ బి ద రీజన్స్ అని చెప్పేసి మనకి అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. లైక్ నిపాహ్ వైరస్ అని, చండీపుర వైరస్, జికా వైరస్, బ్రెయిన్ ఈటింగ్ అమీబా. సో దీస్ ఆర్ సో మెనీ పబ్లిక్ హెల్త్ కన్సర్న్స్ ఆర్ దేర్ నౌ. సో బై టుమారో యాజ్ ఎ సివిల్ సర్వెంట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు హ్యాండిల్ సో దిస్ ఎఫెక్టివ్లీ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్. Clear? So this is the second important article, and now let's move on to that of the third one. Yes, let's move to that of the next article. Will Mission Mausam ఇంప్రూవ్ ద వెదర్ ఫోర్కాస్ట్స్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి ఎస్టర్డే. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద మనకి ఏంటి అని అంటే యూనియన్ క్యాబినెట్ హ్యాస్ రీసెంట్లీ క్లియర్డ్ సంథింగ్ నోన్ యాజ్ మిషన్ మౌసమ్ అని చెప్పేసి మనకైతే కనుక క్లియర్ చేశారనమాట. సో మిషన్ మౌసమ్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే ఇట్స్ యాక్చువల్లీ ఏ 2000 crore. సో ఇట్స్ ఏ 2000 crore ప్రోగ్రామ్ని అయితే కనుక మనకి యూనియన్ క్యాబినెట్ వాళ్ళు రీసెంట్గా మనకైతే అప్రూవ్ అయితే చేశారండి. దట్ ఈజ్ నోన్ యాజ్ మిషన్ మౌసమ్ అన్నమాట. ఈ మిషన్ మౌసమ్ యొక్క నోడల్ ఏజెన్సీ మనం తీసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు ఈ పర్టికులర్ మిషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మన కంట్రీలో నోడల్ ఏజెన్సీ, దే ఆర్ ద నోడల్ ఏజెన్సీ. ఓకే, అండ్ మెయిన్లీ ఈ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, పర్టికులర్లీ 3 ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయండి. సో విచ్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ పర్టికులర్ థింగ్, స్పియర్ హెడెడ్ బై మెయిన్లీ 3 ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి లైక్ ఐఎండి అంటారు, ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి. సో సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ. So then we have the National Center for Medium Range Weather Forecasting అంటారనమాట, NCMRWF. ఇది మీకు రాసిస్తాను నేను. నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అని చెప్పి మనకి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తాం. అయితే మనకి ఈ 3 ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏవేంటి, ఐఎండి, ఐఐటిఎం, దట్ ఈస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి NCMRWF, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్. ఈ 3 ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకి ఏంటంటే సో దే విల్ స్పియర్ హెడ్ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్. అండ్ అలాగే మనకి ఓవరాల్గా నోడల్ మినిస్ట్రీ మనకి ఏంటి అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. దీనికి సంబంధించిన కాంటెక్స్ట్ ఏంటో చూసినట్లయితే చూడండి, ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ రీసెంట్లీ క్లియర్డ్ ఏ 2000 crore program that is known as Mission Mausam to improve the weather forecasts in our country. So what was the objective? So objective ఏంటి మనకి అని అంటే కనుక సో you should understand that వెదర్ ఫోర్కాస్టింగ్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ పర్టికులర్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మనము బెటర్గా మాన్సూన్స్ని ప్రిడిక్ట్ చేయటము, లేకపోతే కనుక సివియర్ వెదర్ ఈవెంట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్స్ కానివ్వండి, లేకపోతే ఎర్త్ క్వేక్స్, ఇలాంటి సివియర్ సైక్లోనిక్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో మనకి అలాంటి వాటిని మనకి ఏంటంటే కనుక ఐడెంటిఫై ముందుగానే మనం గుర్తించడానికి, యాక్యురేట్గా మనం ప్రిడిక్ట్ చేయడానికి. వెన్ యూ ఫోర్కాస్ట్ బిఫోర్ ఇట్ సెల్ఫ్, మనము ఆ పర్టికులర్
వెదర్ ఈవెంట్ వల్ల, ఆ పర్టికులర్ డిజాస్టర్ వల్ల మనకి ఏంటి అని అంటే జరిగేటువంటి హామ్ని మనం తగ్గించవచ్చు, ఆ రిస్క్ని మనం తగ్గించవచ్చు, డ్యామేజ్ని మనం తగ్గించవచ్చు. బికాజ్ ఇమీడియట్లీ ఆ యొక్క అలర్ట్ని మనము ఆ పర్టికులర్ రెస్పాన్సిబుల్ ఫోర్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనము ఇమీడియట్గా అలర్ట్ని పంపిస్తాము. సో దట్ మనకి అక్కడ ఉన్నటువంటి పీపుల్ని ముందుగానే మనం ఎవాక్యుయేట్ చేయటము, దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఇది చేయటము, ఇలాంటివి మనము. సో మన యొక్క క్యాపబిలిటీని, మన యొక్క యాక్యురసీని పర్టికులర్లీ ఇన్ వెదర్ ఫోర్కాస్టింగ్లో ఇంప్రూవ్ చేయటానికి మనకి ఈ యొక్క మిషన్ మౌసమ్ని లాంచ్ చేశారండి. ఓకేనా. ఈ పర్టికులర్ మిషన్ మనకి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక, ఆబ్జెక్టివ్స్ ఏవేంటండి, ఆబ్జెక్టివ్స్ వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఏవేంటి అని అంటే కనుక, సో లైక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, బెటర్ మాన్సూన్ ఫోర్కాస్ట్. సో మాన్సూన్స్ని మనము బెటర్గా ఫోర్కాస్ట్ చేయాలి అనేటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ అనమాట. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక, ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ గురించి, సో ఇంప్రూవ్డ్ అలర్ట్ సిస్టమ్, సో ఇంప్రూవింగ్ ద అలర్ట్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం పర్టికులర్లీ ఫర్ ద ఎయిర్ క్వాలిటీ. అంటే ఎయిర్ క్వాలిటీ ఒకవేళ తగ్గిపోతూ ఉండుంటే కనుక, డిటారియేటింగ్ ఎయిర్ క్వాలిటీ అంటాం. సో తగ్గిపోతూ ఉంటే కనుక వాటిని ముందుగానే మనకి అలర్ట్స్ పంపించడము. అండ్ అలాగే వార్నింగ్ అబౌట్ ద ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ని ముందుగానే మనకి ఏంటి అని అంటే కనుక వార్న్ చేయటము. సో ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయాలి అనేటువంటిది ఈ యొక్క మిషన్ మౌసమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే. సో దెన్ సిమిలర్లీ ఈ యొక్క మిషన్ మౌసమ్ అండర్లో మనం ఏంటి అని అంటే కనుక, న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనం ఏంటంటే కనుక డిప్లాయ్ చేయడం కూడా వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ అండి. అంటే వీటిని మనం ఏంటంటే డిప్లాయ్ చేసి మనం యాక్యురసీని, ఫోర్కాస్టింగ్ యొక్క యాక్యురసీని ఇంప్రూవ్ చేయాలి అనేటువంటిది ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి అని అంటే కనుక, వీఆర్ ప్లానింగ్ టు డిప్లాయ్ ద నెక్స్ట్ జనరేషన్ రాడార్స్ని. సో ఈ యొక్క వెదర్ ఫోర్కాస్టింగ్ రాడార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏంటంటే డిప్లాయ్ చేయటము. అండ్ యాజ్ వెల్ యాజ్ ద శాటిలైట్ సిస్టమ్స్ని అయితే విత్ మోర్ లైక్ అడ్వాన్స్డ్ సెన్సార్స్ అవి యూస్ చేస్తూ, అండ్ యాజ్ వెల్ యాజ్ సూపర్ కంప్యూటర్స్ని యూస్ చేస్తూ మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డైనమికల్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్రూవ్ చేయడమే ఈ యొక్క పర్టికులర్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా అండి. అండ్ అలాగనే యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దాట్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, సో దట్ వీ కెన్ గెట్ ద రెగ్యులర్ అప్డేట్స్. సో లైక్ విత్ రెస్పెక్ట్ టు హ్యూమిడిటీకి సంబంధించి, లేకపోతే టెంపరేచర్కి సంబంధించి మనకి ఏంటంటే రెగ్యులర్ అప్డేట్స్ రావడానికి, సో ఎప్పటికప్పుడు మనం ఏంటంటే మానిటర్ చేయడానికి వీలుగా ఉండడానికి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ని కూడా మనం అయితే తీసుకుని వస్తున్నాం. ఇలాంటి సిమిలర్ మిషనే మనకి మిషన్ మాన్సూన్ అని చెప్పేసి 2012లో కూడా మనకి లాంచ్ చేశారండి. మిషన్ మాన్సూన్ అని చెప్పేసి 2012లో కూడా మనకైతే లాంచ్ చేశారు. అప్పుడు కూడా ఆబ్జెక్టివ్ ఏంటి, టు ఇంప్రూవ్ ద వెదర్ ఫోర్కాస్టింగ్ని మనకి ఇంప్రూవ్ చేయడము ఆబ్జెక్టివ్ అనమాట. వెదర్ ఫోర్కాస్టింగ్ని ఇంప్రూవ్ చేయడం మనకి వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ మనకి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆ మిషన్కి ఇప్పుడున్న మిషన్ మౌసన్కి సో చిన్న డిఫరెన్సెస్ ఇంకేంటి అని అంటే కనుక, ఇన్స్టెడ్ ఆఫ్ నౌ బీయింగ్ ఏ స్లేవ్ టు దట్ ఆఫ్ ద వెదర్, వీ వాంట్ టు కంట్రోల్ దిస్ పర్టికులర్ వెదర్. అంటే సో రైన్ఫాల్ని వాటిని కూడా మనం రెగ్యులేట్ చేయటము, అండ్ అలాగే లైటనింగ్ స్ట్రైక్స్ని అవి తగ్గించడానికి వాటిని మనం కంట్రోల్ చేయటము, వీటికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా మనకి రీసెర్చ్ ఆల్రెడీ జరుగుతోందండి. సో సూన్ వన్ డే వీ విల్ ఆల్సో కంట్రోల్ ద లైటనింగ్ స్ట్రైక్స్ని అవి కూడా మనకి ఏంటి అని అంటే కనుక తగ్గించడము, అండ్ యాజ్ వెల్ యాజ్ రైన్ఫాల్ కూడా మనకి ఏంటంటే కనుక ఎంత రావాలి, ఎక్కడ రావాలి అనేటువంటి వాటిని కూడా మనం ఏంటంటే ఆప్టిమైజ్ చేసి మనం కంట్రోల్ చేయడము అనేటువంటి స్టేజ్కి అయితే కనుక మనం అయితే రాబోతున్నాము. సో రానున్న రోజుల్లో వన్స్ ద రీసెర్చ్ ఈజ్ సక్సెస్ఫుల్, సో దీస్ ఆర్ ద అదర్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ దట్ ఆర్ ప్లాన్డ్ అండర్ ద మిషన్ మౌసమ్. ఈ యొక్క మిషన్ మౌసమ్ యొక్క ఆబ్జెక్టివ్స్ అండర్లో ఇవి కూడా మనకు ఉన్నాయన్నమాట. సో ఎగ్జిస్టింగ్ ప్రస్తుతం ఉన్నటువంటి డైనమికల్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యాక్యురసీని ఇంకా ఇంప్రూవ్ చేయటం. ఇంప్రూవ్ చేయాలి అని అంటే ఏం కావాలి, మరి మనకి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ కావాలి, అడ్వాన్స్డ్ రాడార్స్ కావాలి. అందుకని చెప్పి ఈ మిషన్ ద్వారా మనం ఏంటంటే వీటిలన్నింటినీ కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుందండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద మిషన్ మౌసమ్ అని చెప్పేసి మనకైతే రీసెంట్గా ఇది చేశారు. దీని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. సో నౌ లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ వన్, ఇండియా సెండ్స్ సప్లైస్
to typhoon hit Laos, Myanmar and as well as Vietnam అండి. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ద హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ అంటారు. ఏంటమ్మా అది? HADR అని అర్థం. హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిజాస్టర్ రిలీఫ్. ఓకే, యూ షుడ్ అండర్స్టాండ్ హియర్ దట్ రీసెంట్గా మనకి కాంటెక్స్ట్ చూసినట్లయితే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ టైఫూన్ యాగి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సో రీసెంట్లీ మనకి ఈ యొక్క వియత్నాం అండ్ యాజ్ వెల్ యాజ్ లావోస్ని అయితే హిట్ చేసిందండి. సో దర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ గాట్ డిస్ప్లేస్డ్ అండ్ ఈవెన్ మోర్ దాన్ 100 people గాట్ డైడ్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ టైఫూన్. ఇన్ ఆర్డర్ టు హెల్ప్ ఆర్ నైబరింగ్ కంట్రీస్, సో ఇండియా హ్యావ్ లాంచ్డ్ ఏ న్యూ ఆపరేషన్ దట్ ఈస్ నోన్ యాజ్ ఆపరేషన్ సద్భవ్ అని చెప్పేసి మనకైతే కనుక లాంచ్ చేశారండి. ఆపరేషన్ సద్భవ్ అని చెప్పేసి మనకైతే కనుక లాంచ్ చేయడం అయితే జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అండ్ యాజ్ వెల్ యాజ్ India's role, okay, in helping its neighboring countries in order to carry out this particular disaster rescue operations carry out cheyadaniki. So chudandi, India has recently launched Operation Sadbhav to provide the humanitarian assistance and disaster relief to Laos, Myanmar and as well as Vietnam that have been hit by severe flooding. వరదలు వచ్చేసాయన్నమాట విపరీతంగా ఇక్కడ. దట్ ఈస్ కాజ్డ్ బై టైఫూన్ యాగి. మనము లైక్ ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ కమిటెడ్ అరౌండ్ $1 million worth of flood rescue relief assistance to Vietnam and as well as $1 lakh worth of assistance to Laos. So following this, the Indian Navy and the Air Force also swung into the action, deploying the ships and aircraft to ferry the assistance. So in solidarity, demonstrating our solidarity with the people affected by Typhoon Yagi, India is even dispatching the aid as well. Like for example in the form of medicines, ఇవన్నీ కూడా మనం ఏంటి అని అంటే కనుక వాళ్ళకి పంపించడం జరుగుతుందండి. వాటర్ కంటైనర్స్, బ్లాంకెట్స్, కిచెన్ యూటిల్సిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సోలార్ లాంతర్స్ ఫర్ వియత్నాం. అండ్ అలాగే వాటర్ ప్యూరిఫికేషన్ ఐటమ్స్, హైజీన్ సప్లైస్, మస్కిటో నెట్స్ ఇవన్నీ కూడా మనము లావోస్కి అయితే పంపించడం అయితే జరిగింది. మన యొక్క C-17 గ్లోబ్ మాస్టర్ ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏంటంటే డిప్లాయ్ చేసి ఈ యొక్క వీటిలన్నింటినీ కూడా మనము ఎయిర్ లిఫ్ట్ అయితే కనుక చేస్తున్నామండి. అండ్ వీఆర్ సెండింగ్ ద ఎయిడ్ టు దట్ ఆఫ్ ద Vietnam and as well as the Laos. You should understand that India has always remained as the first responder అన్నమాట. ఇలాంటి ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మన యొక్క నైబరింగ్ కంట్రీస్లో ఇలా సివియర్ ఎఫెక్ట్స్ డిజాస్టర్ ఈవెంట్స్ జరిగినప్పుడు వీ వర్ ఆల్వేస్ ద ఫస్ట్ రెస్పాండర్ అండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి అని అంటే కనుక సో వే బ్యాక్ నేపాల్లో కూడా మనకి ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు లైక్ వీ హ్యావ్ లాంచ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఆపరేషన్ మైత్రి అని చెప్పేసి మనం అయితే కనుక లాంచ్ చేసామండి. అంటే ద ప్రీవియస్ డిజాస్టర్ రెస్క్యూ ఆపరేషన్స్ దట్ ఆర్ క్యారీడ్ అవుట్ బై ద ఇండియా. సో ద ప్రీవియస్ ఆపరేషన్స్ మనం ఏమేం చేసామో ఎగ్జాంపుల్ రీసెంట్గా మీరు ఏంటి అని అంటే కనుక సో ఇన్ ఆర్డర్ టు బెటర్ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ఇండియా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి అని అంటే కనుక సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఆపరేషన్ వీ హ్యావ్ ఆపరేషన్ మైత్రి అని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక సో నేపాల్ ఎర్త్క్వేక్ హిట్ అయినప్పుడు మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రిలీఫ్ ఆపరేషన్స్ని మనం అయితే కనుక ప్రొవైడ్ చేసాము. అండ్ అలాగే మనం ఏంటి అని అంటే కనుక శ్రీలంకలో కూడా మనం ఏంటి అని అంటే కనుక సైక్లోన్ రోను అని చెప్పేసి వచ్చిందండి. అప్పుడు కూడా మనం ఏంటి అని అంటే కనుక వాళ్ళకి మనము సో ఈ యొక్క రిలీఫ్ ఆపరేషన్స్ అనేటువంటివి మనం అయితే కనుక కండక్ట్ చేయడం జరిగింది. సో సైక్లోన్ రోను లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి నేపాల్లో ఆపరేషన్ మైత్రి అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంకలో సైక్లోన్ రోను. అండ్ అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక థర్డ్ ఇంపార్టెంట్ ఆపరేషన్స్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే సమ్వేర్ ఇన్ ఇండోనేషియాలో కూడా మనకి ఎర్త్క్వేక్ హిట్ అయితే కనుక సో దెన్ వీ హ్యావ్ హెల్ప్డ్ దెమ్ ఇన్ ద ఇయర్ 2018. సో 2018లో ఇండోనేషియా వాళ్ళకి మనం అయితే కనుక హెల్ప్ చేసామన్నమాట. అండ్ అలాగే మెడగాస్కర్లో కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఫ్లడ్డింగ్ అనేటువంటిది వస్తే మనకి సో వీ హ్యావ్ హెల్ప్డ్ దెమ్ యాజ్ వెల్. వాళ్ళకి కావాల్సినటువంటి రిలీఫ్ మెటీరియల్స్ అన్నిటిని కూడా మనం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే వీ హ్యావ్ ద సిరియా అండ్ యాజ్ వెల్ యాజ్ టర్కీలో మనకి ఎర్త్క్వేక్ హిట్ అయినప్పుడు కూడా మనం ఏంటి అని అంటే కనుక ఆపరేషన్ దోస్త్ అని చెప్పేసి మనము
మనము హెల్ప్ చేయడం జరిగిందండి. సో యూ షుడ్ అండర్స్టాండ్ that from the past operations, so right from taking from the present one, so India have played a very crucial role and is always the first time responder. So okay and first for the very ఫస్ట్ రెస్పాండర్ అనమాట, నాట్ ఫస్ట్ టైం రెస్పాండర్, ఇట్ వాస్ ఫస్ట్ రెస్పాండర్. ఎవ్రీ టైం మనం ఏంటి అని అంటే కనుక సో ఇన్ ఎవర్ నైబరింగ్ కంట్రీస్లో ఎప్పుడైనా ఇలాంటి సైక్లోన్ రిలేటెడ్ థ్రెట్స్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి డిజాస్టర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాళ్ళకి ఏంటంటే హెల్ప్ చేయడానికి సో వీఆర్ ఆల్వేస్ ద ఫస్ట్ మూవర్స్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వియత్నాం అండ్ యాజ్ వెల్ యాజ్ లావోస్లో మనకి టైఫూన్ యాగి అని చెప్పేసి అయితే వచ్చిందండి. ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఇట్ ఈస్ క్రియేటింగ్ డిస్ట్రక్షన్ ఇన్ దీస్ కంట్రీస్. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ ఆసియాన్ కంట్రీస్ అనమాట మనకి. అండ్ అట్ ద సేమ్ టైం ఆపరేషన్ సద్భవ్ అని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక లాంచ్ చేయడం అయితే జరిగింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ఆర్టికల్ అండ్ దీస్ ఆర్ ద ఓల్డ్. సో ద ప్రీవియస్ ఆపరేషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ మైత్రి, లేకపోతే శ్రీలంకలో సైక్లోన్ రోను వచ్చింది మనకి, అప్పుడు మనం హెల్ప్ చేయడం జరిగింది. సో 2018లో ఇండోనేషియాలో మనకి ఎర్త్క్వేక్స్ వస్తే సో వీ హెల్ప్డ్ దెమ్. మెడగాస్కర్ 2020లో మెడగాస్కర్కి హెల్ప్ చేసాము. అండ్ అలాగే టర్కీ అండ్ యాజ్ వెల్ యాజ్ సిరియాలో ఎర్త్క్వేక్ వస్తే వీ హ్యావ్ లాంచ్డ్ ఆపరేషన్ దోస్త్ అని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక సో వీ హ్యావ్ క్యారీడ్ అవుట్ ఆల్ ద రిక్వైర్డ్ ఆపరేషన్స్. సో వాళ్ళకి కావాల్సినటువంటి సో రిక్వైర్డ్ ఇవన్నిటిని కూడా మనం అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. GOM to review the GST rates on health and as well as life insurance అని చెప్పేసి మనకు ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో ఇది మనకు వచ్చేసి ఏంటి అని అంటే కనుక మొన్న డిసైడ్ చేశారండి. దీనికి సంబంధించి మనకి ఏంటంటే హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఉంటాయి కదా మనకి. హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మీదన అరౌండ్ మనకి 18% GST అయితే వేస్తున్నారనమాట. సో దే ఆర్ లేవింగ్ 18% GST. సో ఓకే, సో 18% GST అయితే కనుక మనకి లెవీ చేస్తున్నారు ఫ్రమ్ ద వేరియస్ కార్నర్స్ ఆఫ్ ద కంట్రీ. సో దేర్ హ్యావ్ బీన్ ద డిమాండ్స్ టు రెడ్యూస్ ద GST ఆన్ దీస్ పర్టికులర్ థింగ్స్, దట్ ఈస్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మీదన, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, వీటి మీదన ఈ యొక్క GSTని తగ్గించాలి అని చెప్పేసి మనకి ఏంటి అంటే వేరియస్ కార్నర్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి మనకి అయితే డిమాండ్స్ అయితే రావడం జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ దట్ దీని మీద ఒక రిగరస్ రివ్యూ అనేటువంటిది క్యారీ అవుట్ చేయాలి అని చెప్పి GOM ఒక 13 మెంబర్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని అయితే కనుక కన్స్టిట్యూట్ అయితే చేశారండి. ఇప్పుడు వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మీద ఎంత GST అనేటువంటిది ఒకవేళ ఇంపోజ్ చేయాలి అంటే ఎంతవరకు తగ్గించవచ్చు, రైట్ ఫ్రమ్ ద ప్రజెంట్ 18% నుంచి లైక్ బీట్ 12% ఆర్ బీట్ 5% ఆర్ ఆల్ టుగెదర్ స్క్రాప్ చేసేయాలా కంప్లీట్గా అనేటువంటి ఆస్పెక్ట్ మీదన. అండ్ అలాగనే డిఫరెంట్ కేటగిరీస్ లైక్ ఇండివిజువల్ అయితే ఎలాగ మనకి, ఫ్యామిలీ ఒక గ్రూప్గా అయితే కనుక ఎలాగ మనకి, మిడిల్ క్లాస్ అయితే ఎలాగా, పర్సన్స్ విత్ మెంటల్ ఇల్నెస్ ఉంటే ఎంత ఇంపోజ్ చేయొచ్చు, ఇలా ఈ విధంగా సబ్ కేటగరైజ్ కూడా చేసి మనం ఏంటి అని అంటే కనుక వాళ్ళకి అంత GST అనేటువంటిది సో అంత GST అనేటువంటిది లేవీ చేయొచ్చు అనేటువంటి అంశం మీద కూడా డిస్కస్ చేయమని చెప్పి వీళ్ళకి చెప్పడం అయితే జరిగిందండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్, TOM అంటారు, TOR అంటారు, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ దట్ హ్యాస్ బీన్ గివెన్ టు దట్ ఆఫ్ ద GOM గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. అంటే ఇట్స్ బేసికల్లీ ఒక ఫార్మ్ ఆఫ్ ఏ కమిటీ మనకి. ఇప్పుడు ఈ కమిటీ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నిటినీ కూడా స్టడీ చేసి మనకి ఈ యొక్క GST కౌన్సిల్కి రిపోర్ట్ అయితే సబ్మిట్ చేస్తారు. వన్స్ దట్ రిపోర్ట్ ఈజ్ సబ్మిటెడ్, so the constitutional body GST council will take the final call over this particular aspect only. So this is something that you are expected to know about. Yes, let's move to that of the next one. ఎస్ అండి, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మీకు ఒకవేళ అర్థమవుతున్నాయి అని చెప్పేసి నేను అయితే అనుకుంటానండి. విత్ రెస్పెక్ట్ టు దీస్ థింగ్స్ మనకి ఏంటి అని అంటే కనుక సో హిందూ న్యూస్ పేపర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ అండి. పర్టికులర్లీ కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ సంబంధించి మీకు మెయిన్స్ ఆన్సర్స్ రాయడానికి వీటన్నిటికి కూడా మీకు హిందూ అనేటువంటిది ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ద అదర్ ఇంపార్టెంట్ రిసోర్సెస్ సచ్ యాజ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్,
ఇండియన్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి మనకి డిఫరెంట్ వెబ్సైట్స్ కూడా మనకైతే కనుక ఉన్నాయి. బట్ ఈ వెబ్సైట్స్ నుంచి ఆర్టికల్స్ని మనం ఈ ప్లాట్ఫామ్లో అయితే కవర్ చేయట్లేదు. దానికి వీ హ్యావ్ లాంచ్డ్ ద డెడికేటెడ్ లైవ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ని మనం అయితే కనుక లాంచ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మనకి ఆల్రెడీ లైవ్లో మనకైతే జరుగుతోంది. మనం ఏంటంటే అక్కడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి ఆర్టికల్స్ నుంచి మనం తీసుకుని మనం అయితే కనుక కవర్ అయితే కనుక చేస్తున్నాం అనమాట. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మీకు ఏంటి అని అంటే కనుక మీకు డైలీ పీడిఎఫ్స్ అనేటువంటివి ఇవ్వబడతాయి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు క్విజెస్ అనేటువంటివి మంత్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ అనేటువంటివి మనం కండక్ట్ చేస్తాము. సో దట్ కోర్స్ కరెక్షన్స్ మీకు ఎప్పటికప్పుడు కోర్స్ కరెక్షన్స్ చేయడానికి. అండ్ దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఛార్జ్ వచ్చేసి లైక్ యూ కెన్ పే ఇట్ ఎట్ పర్ మంత్ వీఆర్ ఛార్జింగ్ అట్ 500 రూపీస్ అండి. సో పర్ మంత్ మనం ఏంటి అని అంటే కనుక 500 రూపీస్ అయితే కనుక మనం ఛార్జ్ చేస్తున్నాము. సో విచ్ విల్ బీ ఫీజబుల్ ఫర్ ఎవ్రీ పర్సన్. అంటే పీపుల్ యొక్క ఫైనాన్షియల్ బర్డన్స్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఈ ఒక్క రీజన్ వల్ల సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవ్వరూ కూడా మిస్ అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో మనం అయితే కనుక ఇలా లాంచ్ చేయడం అయితే జరిగింది. పర్ మంత్ 500 రూపీస్ చొప్పున సబ్స్క్రిప్షన్ మోడల్లో మీరైతే పే చేసుకుని ఈ యొక్క డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్కి అయితే కనుక అటెండ్ అవ్వచ్చు. అండ్ ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ ద క్లాసెస్ అండి. అండ్ బైలింగ్వల్ మోడ్లో ఉంటాయి మనకి ఈ క్లాసెస్. సో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా మీరు ఆన్ కాల్ ఇమీడియట్గా నన్ను అయితే అడిగి మీరు మీ డౌట్ని క్లారిఫై చేసుకుని మీ ప్రిపరేషన్ని ఎన్రిచ్ చేసుకోవచ్చు. ఎస్ అండి. అండ్ అలాగనే మనకి ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే కనుక సో ఎన్సీఆర్టీస్ అనేటువంటివి ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అంటారు. సో ఈ యొక్క ఎన్సీఆర్టీస్ని మనకి ఏంటి అని అంటే కవర్ చేయడానికి వీ హ్యావ్ లాంచ్డ్ ఎ డెడికేటెడ్ ఇనిషియేటివ్ కోర్స్ ఫర్ ఇట్ ఫ్రమ్ వేర్ వీ కవర్ ఫ్రమ్ క్లాసెస్ 6th నుంచి 12th వరకు మనం అయితే కనుక కవర్ చేస్తాము. సో వేర్ ద ఛార్జెస్ 10,000 రూపీస్ వీఆర్ ఛార్జింగ్ అండి. బట్ యూ కెన్ గెట్ ఇట్ ఎట్ 5,000 రూపీస్ ఓన్లీ. సో 5,000 రూపీస్ డిస్కౌంట్లో మీకు 5,000 రూపీస్కే మీకు ఈ యొక్క కోర్స్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ ఈ కోర్స్ యొక్క ఇదేంటి అని అంటే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే మీకు వస్తుందండి. ఈవెన్ ద డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. పర్ మంత్ 500 రూపీస్ చొప్పున మీరు ఒక 1 year పే చేసుకున్నట్లయితే కనుక ఇంకా ఆ తర్వాత మీరు పే చేయాల్సిన అవసరం లేదు. యూ విల్ గో ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు వెళ్ళిపోతుంది. మీరు ఈ యొక్క కోర్సుకి సంబంధించిన బెనిఫిట్ని మీరు పొందొచ్చు. లైక్ డైలీ లైవ్ క్లాసెస్, డైలీ పీడిఎఫ్స్, క్విజెస్ ఇవన్నీ కూడా మీకు ఏంటి అని అంటే కనుక లభిస్తాయి అన్నమాట. అండ్ దీనికి కూడా మీకు ఏంటి అంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే బీట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ గురించి అయినా లేకపోతే డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్ గురించి అయినా వాట్ ఎవర్ ద ఇనిషియేటివ్ ద కోర్స్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ కెన్ టేక్ అప్ హియర్. So this is our number and as well as this is a website you can contact for the more information andi. Yes, I hope it is clear, right? Yes andi, next one. So the day of democracy. So Dasara elephants join a function in front of Mysore Palace on Sunday to mark the International Day of Democracy. సో ఈవెన్ అట్ టైమ్స్ ఇంటర్నేషనల్ డేస్ కూడా మనకైతే ఇంపార్టెంట్ అవుతుంటాయండి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి. సో September 15th ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ అండి. September 15th మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డెమోక్రసీ డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ అని చెప్పేసి అయితే డిక్లేర్ అయితే చేశారు మనకి. ఈ పర్టికులర్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే కనుక సో ద రోల్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ద వేస్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు స్ట్రెంగ్థన్ ద డెమోక్రసీ అనేటువంటి దాని గురించి అండ్ ఐడియల్స్, డెమోక్రసీకి సంబంధించినటువంటి ఐడియల్స్ని ప్రమోట్ చేయటము, అవి ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే విధంగా అవ్వకుండా చూసుకోవటము, ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డేని మనం ఇది చేయడం జరుగుతుంది. అండ్ థీమ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ ఏ టూల్ ఫర్ గుడ్ గవర్నెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ ఏ టూల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక అనేటువంటి థీమ్ తోటి మనం పెట్టడం అయితే జరిగిందండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క బెనిఫిట్స్ని మనం ఏంటి అని అంటే కనుక పొందుతూ అండ్ అట్ ద సేమ్ టైమ్ సో వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డస్ నాట్ పోజ్ ఎనీ థ్రెట్ టు ద స్టెబిలిటీ, పీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచం మొత్తంలో కూడా ఈ యొక్క డెమోక్రసీ కానీ, పీస్ కానీ, స్టెబిలిటీ కానీ ఎక్కడా కూడా మనకి ఎఫెక్ట్ అవ్వకుండా విధంగా చూసుకునేటువంటి బాధ్యత కూడా మనకి ఏంటంటే కంట్రీస్కి ఉంది అని చెప్పేసి మనకి చెప్తూ ఈ యొక్క థీమ్ని మనకి సెలెక్ట్ చేశారండి. ఈవెన్ యునైటెడ్ నేషన్స్ యొక్క సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్ కూడా మనకి రీసెంట్గా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మొత్తం అన్ని లెవెల్స్లోని మనము
రెగ్యులేట్ అయితే చేయాలి, గవర్న్ చేయాలి. సో దట్ వీ కెన్ టేక్ ద బెనిఫిట్స్. సో మొత్తం అంతటి కామన్ మ్యాన్ కైండ్కి మనకి బెనిఫిట్స్ని అయితే కనుక పొందొచ్చు. అండ్ అలాగే థ్రెట్స్ని మనం ఏంటి అని అంటే కనుక మిటిగేట్ చేయొచ్చు ఎఫెక్టివ్లీ గవర్న్ చేసినట్లయితే అంటూ కూడా మనకి సెక్రటరీ జనరల్ అయితే కనుక స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇన్ దిస్ కాంటెక్స్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. లెట్స్ సీ ద టుడేస్ క్వశ్చన్. What is the name of the operation launched by India to provide humanitarian assistance and disaster relief to Laos and as well as Vietnam? A. Operation Maitri, B. Operation Sadbhav, C. Operation Dost, and D. Operation Friendship. So which of the above statements మనకి ఏంటి కరెక్ట్ అనేటువంటిది అయితే అడుగుతున్నారు. సో ప్లీజ్ డూ కమెంట్ యువర్ ఆన్సర్ if you know it. And at the same time, if you have liked the video, please like it friends, and let's meet again tomorrow. Until then, happy learning, all the best. Bye bye Andy, take care, let's meet again tomorrow.